హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఏప్రిల్ 29th అండ్ 30th కరెంట్ అఫైర్స్. ఫస్ట్ చూస్తే ఇండియన్ ఎకానమీ, ఎల్ఐసి ఐపీఓ ఇష్యూ మే 4th నుంచి మే 9th వరకు కొనసాగుతుంది. ఈ ఐపీఓ ఇష్యూ అనేది తగ్గించబడింది 5% నుంచి 3.5%కి. ఈ నేపథ్యంలో ఎందుకు ఐపీఓ తగ్గించబడింది? అయినప్పటికీ క్యాపిటల్ మార్కెట్లోనే ఇదే అతిపెద్ద ఐపీఓ. సో వాట్ ఈస్ ద ఐపీఓ? ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటే ఏంటి? ఈ డిస్ఇన్వెస్ట్మెంట్కి ప్రైవేటేషన్కి తేడా ఏంటి? ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేస్తలేదు ఎందుకు? నెక్స్ట్, ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రైవేటైజేషన్ మధ్య డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పేసి. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? 2022-23 ఆర్థిక సంవత్సరం యొక్క లక్ష్యం ఎంత అని చెప్పేసి. ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ యొక్క శాఖ ఏంటి? ఏ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది? ఇవన్నీ మనం ఇక్కడ అంశాలు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ ఇష్యూ. నెక్స్ట్, ఇండియన్ పాలిటీలో మదర్ నేచర్కి మద్రాసు హైకోర్టు లీగల్ ఎంటిటీ ఇచ్చింది. ప్రకృతికి న్యాయపరమైన హోదా ఇచ్చింది. మనకి ఇటీవల ఈ వైల్డ్ ఎనిమల్స్కి ఈక్వెడార్ దేశం అనేది లీగల్ ఎంటిటీ ఇచ్చింది. సో మనం ఏ బేస్లో ఇచ్చింది? వాట్ ఈజ్ లీగల్ ఎంటిటీ అని చెప్పేసి. సెకండ్ది, అజయ్ కిచ్చా సుదీప్ మధ్యన ఈ జాతీయ భాష హోదా మీద ట్విట్టర్ వేదిక వేసుకొని కాంట్రవర్సీ జరిగింది. మనం ఇంతకుముందు క్లాస్ చేసినాం హిందీ భాష మీద. అదేమో గ్రూప్ 1 మెయిన్స్ దృష్ట్యా ఈ హిందీ జాతీయ భాష ఎందుకు చేయొద్దు అని చెప్పేసి, ఎందుకు చేయాలని చెప్పేసి డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ మాత్రం కేవలము హిందీ మీద రాజ్యాంగ సభలో ఎటువంటి వాగ్విదం జరిగింది. ఆ వాదన ఆధారంగా ఒక సూత్రం వస్తుంది. ఆ సూత్రం ఆధారంగా హిందీని అధికార భాషగా కొనసాగిస్తున్నాం. సో డిఫరెంట్ ఉద్యమాలు వస్తాయి. ఫ్యాక్ట్ బేస్డ్ ఉంటుంది పూర్తిగా. నెక్స్ట్, మనకి అడిగ్రామ్ పోర్టల్ అని చెప్పేసి ఇది 275(1) ఆర్టికల్ క్రింద ఈ గిరిజన మంత్రిత్వ శాఖకి కొంత డబ్బు ఇవ్వచ్చు గ్రాంట్ రూపంలో. సో దానికి ఒక పోర్టల్ ప్రవేశపెట్టబడింది వెరీ ఫస్ట్ టైం డిజిటల్ మోడ్లో. అడిగ్రామ్ అంటే ఆదివాసీ గ్రాంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి జార్ఖండ్లో. నెక్స్ట్, నేషనల్ ఇష్యూ వస్తే ఈ అస్సాంలో లచిత్ బోర్ఫుకాన్ జయంతిని ప్రధానమంత్రి సెలబ్రేట్ చేస్తాడు. అక్కడే మనకి యూనిటీ డెవలప్మెంట్ ర్యాలీ స్టార్ట్ చేస్తాడు. అస్సాంలో క్యాన్సర్ ఫౌండేషన్ని శంకుస్థాపన చేస్తాడు ప్రధానమంత్రి. డిఫరెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది అస్సాంలో ఉన్నాయి. ఈ లచిత్ బోర్ఫుకాన్ మనం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో మొఘల్స్కి వ్యతిరేకంగా యుద్ధం కాబట్టి సో ఇది మనకి ఇంపార్టెంట్. ఆ వ్యక్తి ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్, సాంబా డిస్టిక్ అనేది ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద 100% టెలిమెడిసిన్ హౌస్ టు హౌస్కు వెళ్ళి అటువంటి సదుపాయం కల్పించింది. వెరీ ఫస్ట్ డిస్టిక్ ఇన్ ఇండియా, జమ్మూ కాశ్మీర్ స్టేటు. నెక్స్ట్, రాంపూర్లోని పాట్వాయి గ్రామ పంచాయతీ అమృత్ సరోవర్ని పూర్తి చేసిన తొలి గ్రామంగా ఇండియాలో రికార్డు సృష్టించింది. మనకి అమృత్ సరోవర్ అంటే ఇటీవల జమ్మూ కాశ్మీర్లో ఈ సాంబా డిస్టిక్లో ప్రధానమంత్రి స్టార్ట్ చేసి ఉన్నాడు. ప్రతి డిస్టిక్లో 75 వాటర్ బాడీస్ అనేది డెవలప్మెంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, కొచ్చి షిప్ యార్డ్ అనేది 50 years గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న ఒక సంస్థ. నెక్స్ట్, గవర్నమెంట్ పాలసీ కిందకి ఏమొస్తుంది అంటే ఆజాదీ సే అంత్యోదయ్ తక్ అని చెప్పేసి ఈ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గ్రామీణాభివృద్ధి శాఖ అనేది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. మనం గుర్తుపెట్టుకోవాలి అవన్నీ. ఇటీవల మనకి ఈ అగ్రికల్చర్ మినిస్ట్రీ అనేది కిసాన్ భాగీదారీ ప్రాథమిక పహారీ అని చెప్పేసి, తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ అనేది ఆజాదీ కా అమృత్ కహానీ అని చెప్పేసి, ఇప్పుడు ఈ ఆజాదీ సే అంత్యోదయ్ తక్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. నెక్స్ట్ ఏంటి? ఈ బిజ్లీ ఉత్సవ్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ పవర్ విద్యుత్ శాఖ మంత్రి కండక్ట్ చేస్తుంది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా. ఇది లీసాంగ్ గ్రామంలో స్టార్ట్ చేస్తున్నారు. లీసాంగ్ గ్రామం ఏంటి అంటే ఇండియా మొత్తానికి 100% విద్యుత్కరణ పూర్తయింది ఈ లీసాంగ్ గ్రామంతోనే. సో మణిపూర్లో ఉంటుంది. ఎంటర్ప్రైజెస్ ఇండియా అనేది ఇదేమో MSME కండక్ట్ చేస్తుంది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా. మనకి 3 శాఖలు 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో జెడ్ ప్రోగ్రామ్ని MSMEలో గవర్నమెంట్ స్టార్ట్ చేస్తుంది. వాట్ ఈస్ ద జెడ్ ప్రోగ్రామ్? సో జీరో డెఫెక్ట్ జీరో ఎఫెక్ట్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది.
సర్టిఫికేషన్ అనేది అందిస్తుంది. సో మిషన్ సాగర్ 9 అంటే శ్రీలంకకి మెడిసిన్ అనేది INS గారియల్ అనే పడవ ద్వారా పంపిస్తుంది. సో వాట్ ఈస్ ద మిషన్ సాగర్ అని చెప్పేసి మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సాగర్ 9 అంటే మొత్తం సాగర్ 8 ఉన్నాయి, 8 అవసరం లేదు, బట్ వాట్ ఈస్ ద మిషన్ సాగర్. అటల్ న్యూ ఇండియా ఛాలెంజ్ అనేది ఒక కొత్త ప్రోగ్రామ్. ఇది అటల్ ఇన్నోవేషన్ మిషన్ అండ్ నీతి ఆయోగ్ కలిసి దీన్ని లాంచ్ చేస్తున్నాయి. దీని యొక్క ఎయిమ్ ఏంటి అని చెప్పేసి మనం అధ్యయనం చేయాలి. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ మండేట్ డాక్యుమెంట్ అనేది వెబ్సైట్లో పెట్టింది ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద సెంట్రల్ గవర్నమెంట్. సో మన అభిప్రాయాలు అక్కడ తెలుపవచ్చు. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద మొత్తం 4 టైప్స్ ఉంటాయి. ఆ 4 టైప్స్ ఏంటి అని చెప్పేసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద కమిటీ ఏంటి అని చెప్పేసి మనకి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సమ్మిట్స్ లాజిసెమ్ వాయు 2022 అని చెప్పేసి న్యూఢిల్లీలో ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేస్తుంది. ఆ థీమ్ ఏంటి? హైకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ ఇండియన్ చీఫ్ మినిస్టర్స్ ఆల్ స్టేట్స్ మినిస్టర్స్ కలిపి మీటింగ్ పెట్టుకుంటాయి ఢిల్లీలో. సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్ అనేది బెంగళూరులో జరుగుతుంది. ఆ థీమ్ ఏంటి? సెమికాన్ ఇండియా పాలసీ ఏంటి? సెమికాన్ ఇండియా మీద కమిటీ ఏంటి? నెక్స్ట్ అపాయింట్మెంట్ చూస్తే ఇక్బాల్ సింగ్ లాల్పూర్ అని చెప్పేసి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీకి చైర్మన్గా రీఎలెక్ట్ అయ్యాడు. సో నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ అనేది ఏ రకమైన సంస్థ, ఎవరు మైనారిటీసు, ఎలా రాజ్యాంగంలో మైనారిటీ అనే పదము పేర్కొనబడింది, అవన్నీ మనం ఇక్కడ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. షా ఫైజల్ కాంట్రవర్సీ వ్యక్తి. జమ్మూ కాశ్మీర్ 2019లో IAS పదవికి రాజీనామా చేస్తాడు, తిరిగి విధుల్లోకి వచ్చాడు. సో మనం ఈ IAS కానీ IPS కానీ IFS కానీ ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళు రాజీనామా చేస్తే ఎవరికి రాజీనామా ఇవ్వాలి, ఎవరు రాజీనామాని ఆమోదించాల్సి ఉంటుంది అని చెప్పేసి నూతన అఖిల భారత సర్వీస్ ఎవరు ఏర్పాటు చేస్తారు, రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ పేర్కొంటుంది, అవన్నీ మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సోమశేఖర్ రాజు నెక్స్ట్ మనకి ఈ ఇండియన్ ఆర్మీ వైస్ చీఫ్గా తొలిసారిగా ఈ 3 స్టార్ ర్యాంక్ ఉన్న వ్యక్తి సోమశేఖర్ రాజు ఆర్మీ వైస్ చీఫ్గా అపాయింట్మెంట్ అవుతాడు. మనకి మనోజ్ పాండే వచ్చేసి ఆర్మీ నూతన చీఫ్. ఈ నరవానే వెళ్ళిపోయిండు, సో మనోజ్ సింగ్ వచ్చిండు. మనోజ్ సింగ్ ప్లేస్లో మన సోమశేఖర్ రాజు వస్తాడు. ఇద్దరు ఇంపార్టెన్సే. న్యూ ఆర్మీ చీఫ్ ఇంపార్టెంట్, ఫస్ట్ టైం కంబ్యాట్ నుంచి కాకుండా వేరే రంగం నుంచి వచ్చాడు. న్యూ వైస్ చీఫ్ వచ్చేసి 3 స్టార్ ఉన్నప్పటికీ వైస్ చీఫ్ ఇవ్వడం జరిగింది. సో ప్రపంచంలో వస్తే ఈ UNWTO వరల్డ్ టూరిజం సంస్థ నుంచి రష్యా వైదొలిగింది. ఇటీవల రష్యా ఉక్రెయిన్ ఆఫ్ స్టాండ్ నేపథ్యంలో, అంటే ఈ ఆందోళన నేపథ్యంలో డిఫరెంట్ సంస్థ నుంచి రష్యాని బయటకు పంపిస్తారు. అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. తొలగించబడింది ఎక్కడ, ఏ సంస్థ అని చెప్పేసి. నెక్స్ట్ వార్తల్లో ఉన్న తెగ వస్తే ఈ హట్టి తెగ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఇది తనకు ST హోదా ఇవ్వమని చెప్పేసి ఆ ధర్నా చేస్తున్నారు. మాకు వార్తల్లో ఉన్న తెగలు అని చెప్పేసి ఆ బ్రూ తెగ ఉంది, డార్లాంగ్ తెగ ఉంది. సో మనకి ఏ తెగ ఏ రాష్ట్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ దృష్ట్యా జనవరి నుంచి ఏ తెగలు వార్తల్లో ఉంటే అవి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బుక్ చూస్తే ఐఎమ్ నాట్ జస్ట్ నైట్ వాచ్మెన్ ఇన్ ఇన్నింగ్స్ విత్ BCCI అని చెప్పేసి ఈ మన మాజీ కాగ్ వినోద్ రాయ్ ఒక బుక్ రాస్తాడు, తన బయోగ్రఫీ అది. సో మనకి ఇంకా తెలంగాణ అంశాలు ఒక 3 ఉన్నాయి. ఉత్తమ పోలీస్ స్టేషన్ అని చెప్పేసి ఈ ఆలేరు పోలీస్ స్టేషను ఈ గూగుల్ ఒప్పందం చేసుకుంది. ఈ గూగుల్ ఒప్పందం అనేది ఇండియాలోనే ఈ అవుట్ సైడ్ USAలో మొట్టమొదటి కేంద్రం గూగుల్ది హైదరాబాద్లో లాంచ్ చేయబడుతుంది. ఇంకోటి వి విల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఈ వి హబ్కి మహిళల ఇండస్ట్రీస్కి మద్దతుగా గూగుల్ సపోర్ట్ చేస్తుంది తెలంగాణకి. వి విల్ ప్రోగ్రామ్, వి హబ్ అంటే మహిళా ఎంటర్ప్రైజెస్, వి విల్ అంటే గూగుల్ యొక్క సపోర్ట్ స్కీమ్ ఫర్ తెలంగాణ గవర్నమెంట్. సో ఇవి మనకి తెలంగాణ అంశాలు ఆ నోట్స్లో ఉంటాయి, చూసుకోండి ఒకసారి, PDF ఇస్తా కాబట్టి. సో మనకి నేను దాదాపు ఇట్లా ఎప్పుడు చెప్పి ఉండా, ఈరోజు క్లాస్ నుంచి కంపల్సరీ 1 మార్క్ అయితే వస్తుంది. క్లాస్ చూసినా చూడకుండా PDF అయితే చదువుకోండి, 1 మార్క్ కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే కాంట్రవర్సీ ఇష్యూస్ ఉన్నాయి ఎక్కువ. ఆజాదీకి అమృత్ మహోత్సవం అని చెప్పేసి డిఫరెంట్ మినిస్ట్రీ డిఫరెంట్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తుంది. అపాయింట్మెంట్స్ 3 ఉన్నాయి కాబట్టి రష్యా తొలగించబడింది. నేను డిఫరెంట్ సంస్థల పేర్లు చెప్తాను, అవి కూడా రైట్. ఫస్ట్ చూస్తే ఎకనమీ, LIC IPO ఇష్యూ.
సో ఈ ఐపీఓ ఇష్యూ అనేది వార్తల్లో ఉంది. ఈ May 4th నుంచి May 9th వరకు ఐపీఓని కండక్ట్ చేస్తారు. ఫస్ట్ మనం వాట్ ఈస్ ద ఐపీఓ అంటే, ఇది తెలుగు పదం లేదండి, ఇంగ్లీషే ఉన్నది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. సో ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటే, ఇనిషియల్ మీన్స్ ప్రాథమికంగా ఒక సంస్థ అనేది అంతవరకు ప్రజలకి అందుబాటులో లేకుండే తొలిసారిగా పబ్లిక్ ఆఫర్ చేస్తుంది తన యొక్క వాటాని. ఒక ప్రభుత్వ సంస్థ కావచ్చు, ప్రైవేట్ సంస్థ కావచ్చు, అంతవరకు ఆ షేరింగ్ అనేది ఎవరికి ఇవ్వలేదు. సొంతగా కండక్ట్ చేస్తే తొలిసారిగా పబ్లిక్ ఆఫర్ అనేది అందిస్తే దాన్ని ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అని చెప్పేసి చెప్తాం. ఫస్ట్ ఈ ఐపీఓని ఎవరు కండక్ట్ చేస్తారంటే సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి సెబీ ఈ క్యాపిటల్ మార్కెట్ని, స్టార్ మార్కెట్ని కంట్రోల్ చేసే ఒక సంస్థ సెబీ. ఈ మాధవి పూరి అని చెప్పేసి సెబీకి తొలి మహిళా చైర్మన్గా నియామకం పొందింది ఇటీవల. సో సెబీ అంటే ఈ స్టాక్ మార్కెట్లో ఫస్ట్ ఎల్ఐసి అనేది లిస్ట్ కావాలి. సో సెబీ అనేది ఆమోదించాలి. నెక్స్ట్ ఈ ఐపీఓను ఎలా కండక్ట్ చేస్తామో, ఎంత పరిమాణం ఇస్తామని చెప్పేసి ఈ ఎల్ఐసి అనేది సెబీకి ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్పేసి డిపిఆర్ అందించాల్సి ఉంటుంది. అందించింది. ఈ సెబీ కూడా డిపిఆర్ని ఆమోదించింది. నోట్స్లో ఇదంతా ఉండదు. రైట్. వాట్ ఈస్ ఐపీఓ? ఫస్ట్ ఐపీఓని ఎవరు కండక్ట్ చేస్తారు? సెబీ అని చెప్పేసి. సో సెబీ ఎందుకు అంటే ఈ స్టాక్ మార్కెట్ని నియంత్రణ పెట్టేది సెబీ. ఐపీఓ స్టాక్ మార్కెట్లో జరుగుతుంది కాబట్టి సెబీనే దాన్ని చూసుకుంటుంది. రైట్. నెక్స్ట్ ఈ ఎల్ఐసిలో వాటా ఎవరిది అంటే గవర్నమెంట్కే వాటా ఉంది. ఎంత ఉంది అంటే 100%. సో ప్రభుత్వ రంగ సంస్థ ఒక ఎల్ఐసి ఒక కార్పొరేషన్ యాక్ట్ ద్వారా 1956లో ఏర్పడింది. అంతవరకు ఉన్న ప్రైవేట్ బీమా రంగ సంస్థల్ని జాతీయం చేసి ఈ నెహ్రూ 1956 కార్పొరేషన్ యాక్ట్ ద్వారా ఎల్ఐసిని స్థాపించారు. కాబట్టి ఇది ఒక ప్రభుత్వ రంగ చట్టబద్ధ సంస్థ, గవర్నమెంట్కి 100% ఉంది. ఈ ప్రభుత్వ రంగ సంస్థలలో ఏదైనా పూర్తిగా ఇంతవరకు నష్టం రాకుండా లాభాల్లోనే ఉంది అంటే అది ఎల్ఐసి అని చెప్పేసి మనం చెప్పవచ్చు, ఎటువంటి అభ్యంతరం లేకుండా. రైట్. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ డిస్ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ మనకు బేసిక్స్ తెలిస్తే ఇవన్నీ దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సో డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటిది? ఇన్వెస్ట్మెంట్ నుంచి వైదొలగడము అంటే ఈ పెట్టుబడుల ఉపసంహరణ. తెలుగులో పెట్టుబడుల ఉపసంహరణ. పెట్టుబడుల ఉపసంహరణ అంటే గవర్నమెంట్ తన వాటాని వెనక్కి తీసుకోవడమే పెట్టుబడుల ఉపసంహరణ, డిస్ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి. ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేటీకరణ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఒక సంస్థలో గవర్నమెంట్ వాటా 51% ఉన్నంత వరకు అది ప్రభుత్వ రంగ సంస్థ, 51%కి తగ్గితే అది ప్రైవేట్ సంస్థ. ఎప్పుడైతే గవర్నమెంట్ తన సంస్థ యొక్క వాటాని 51% వరకు అమ్మదో అది డిస్ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. 51 కంటే ఎక్కువ అమ్మేస్తే అది ప్రైవేటీకరణ అవుతుంది. సో రెండు మనకి డిఫరెంట్. ఎల్ఐసిది ఏంటిదంటే గవర్నమెంట్ తన వాటాలో 100%లో కేవలము 3.5% మాత్రమే ఐపీఓని ఇస్తుంది. ఇంతకుముందు మనకి డిపిఆర్లో 5% ఉండేది, 60,000 కోట్లు అని చెప్పేసి. బట్ ఇప్పుడు ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు ఎక్కువైనాయని చెప్పేసి ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వెనక్కి వెళ్ళిపోతున్నారని చెప్పేసి సో రెండింటి కారణ ఫలితంగా ఈ గవర్నమెంట్ అనేది ఎల్ఐసి యొక్క ఐపీఓ తగ్గించింది 3.5%కి. 21,000 కోట్లు, 21,000 కోట్లు అని చెప్పేసి దాని యొక్క మొత్తం విలువ. సో ఒక షేర్ విలువ 902 రూపాయల నుంచి 949, మొత్తం ఉన్న షేర్లు ఎంత అంటే 21.13 కోట్ల షేర్లు. నెంబరింగ్ అవసరం అంటే 100% అవసరమే. ఎందుకు అంటే ఎల్ఐసి ఐపీఓ అనేది మనకి వార్తల్లో ఉంది, కాంట్రవర్సీ కాబట్టి. సో మొత్తం ఈ ఐపీఓ ద్వారా ఎంత డిస్ఇన్వెస్ట్మెంట్ సేకరిస్తుంది ప్రభుత్వం అంటే 21,000 కోట్లు సేకరిస్తుంది, 3.5% వాటా అమ్మేస్తుంది. కాబట్టి ఇప్పటికి కూడా ఎల్ఐసి మీద నియంత్రణ ఎవరిది అంటే ప్రైవేట్ది కాదు, ప్రైవేట్ ఇన్వెస్టర్స్ది కాదు, గవర్నమెంటే.
ఎందుకు 51% ఉన్నంత వరకు అది గవర్నమెంట్ సంస్థ, గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. సో 3.5 పోతే 96.5 ఉంటుంది కాబట్టి సో మనకి బేసిక్గా ఇది ప్రభుత్వ రంగ సంస్థ. మనకు వార్తల్లో యూట్యూబ్లో వస్తున్నట్టు ఇది ప్రైవేట్ రంగం అయితే చేస్తలేరు, ప్రభుత్వ రంగంలోనే ఉంటుంది. రైట్. 13 కోట్ల షేర్లు అండి. ఒక షేర్ విలువ 902 రూపీస్ నుంచి 9419 వరకు ఉంటుంది. సో మనకి 1000 అనుకోండి, సుమారుగా 1000 రూపాయలు అనుకోండి. సో 21,000 కోట్లు కాబట్టి ఈజీగా మనకు గుర్తుంటుంది. మొత్తం విలువ ఎంత? 21,000 కోట్లు. 21 కోట్ల షేర్లు ఒకదానికి 1000 రూపాయలు అనుకోండి, ఈజీగా మనకి గుర్తుంటుంది. సో అందులో కొన్ని మనకి రాయితీలు ఉన్నాయి, డిస్కౌంట్స్ ఉన్నాయి. ఈ ఎల్ఐసి పాలసీ హోల్డర్స్, ఎల్ఐసి పాలసీ ఉంటే నువ్వు ఐపీఓకి వెళ్తే సో నీకు ఒక 60 రూపాయలు తగ్గిస్తున్నారు. ఒక షేర్ విలువ ఎంత ఉందో అందులో 60 రూపాయలు తగ్గిస్తారు. ఒకవేళ నువ్వు ఎల్ఐసి ఎంప్లాయ్ అయితే ఈ రిటైల్ కస్టమర్ అయితే వాళ్ళకి ఒక 45 రూపీస్ తగ్గిస్తున్నారు ఒక షేరులో. రైట్. మనము వెళ్ళి కొనుక్కోవచ్చు. ఎల్ఐసి పాలసీ హోల్డర్స్ అయితే 60 రూపీస్ తగ్గిస్తారు ఒక షేర్లో. రైట్. ఇది మనకి ఈ ప్రైవేటీకరణకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పు అంటే సో గవర్నమెంట్ తన పూర్తి వాటాని అమ్ముకున్నది. ఎయిర్ ఇండియా అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో ఎయిర్ ఇండియాని ఈ టాటా అనుబంధ సంస్థ టాలెస్కి అమ్మింది. సో టాలెస్ అని చెప్పేసి టాటా అనుబంధ సంస్థ సో టాలెస్కి అమ్మింది. పూర్తిగా ప్రైవేటీకరణ చేసి పడేసింది ఈ ఎయిర్ ఇండియాని. ఇటీవల వార్తల్లో ఉన్న ఇంకొక ప్రైవేటీకరణ ఏంటి అంటే నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. ఇది ఒడిశాలో ఉంది కంపెనీ, ఉక్కు కర్మాగారము. సో దీన్ని కూడా టాటాకి అమ్మేసింది, టాటా అనుబంధ సంస్థకి అమ్మేసింది. రెండు టాటాలే కొనుక్కున్నారు. సో అభ్యంతరం మనకి లేదు. టాటా అనేది వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి. ఈ ఎన్ఐఎన్ఎల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ప్రభుత్వ ఉక్కు రంగ పరిశ్రమల్లో మొట్టమొదటి ప్రైవేటీకరణగా మనం దీన్ని చెప్పవచ్చు. ఎన్ఐఎన్ఎల్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అని చెప్పేసి. సో ఇది మనకి టాటా సంస్థకే అమ్మేసింది. ఇది ఈ ఎల్ఐసి యొక్క ఐపీఓ. సో మనం దీనిలో ఏం నేర్చుకున్నామంటే వాట్ ఈస్ డిస్ఇన్వెస్ట్మెంట్, వాట్ ఈస్ ప్రైవేటైజేషన్, డిఫరెంట్ ఎగ్జాంపుల్. దీనికి ఏంటిదంటే ఎగ్జాంపుల్ ఏది ఈ ఎల్ఐసి యొక్క ఐపీఓ చెప్తున్నాం. సో ఐపీఓ ఎవరు కండక్ట్ చేస్తారంటే సెబీ కండక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి డిస్ఇన్వెస్ట్మెంట్లో ఈ ఫైనాన్షియల్ 2023లో, అందుకే మన బడ్జెట్ని ఎప్పుడైనా బడ్జెట్ చదవద్దు. మనకున్న టాపిక్స్ ఎకనామిక్ బడ్జెట్ను అప్లై చేసుకోవాలి, ఆర్థిక సర్వేని అప్లై చేసుకోవాలి. ఆర్థిక సర్వే రిలీజ్ కాగానే, బడ్జెట్ రిలీజ్ కాగానే అక్కడ ఉండి చదవద్దు మొత్తం ఒకేసారి, అట్లా ఎప్పటికీ గుర్తుండదు. మన సిలబస్కి ఆ ఆర్థిక సర్వే కాపీని అప్లై చేసుకోవాలి. తెలంగాణ ఆర్థిక సర్వే ఉంది, సామాజిక ఆర్థిక సర్వే, తెలంగాణ ఎకనామిక్ సిలబస్ ఉంది. సో దానికి మనం అప్లై చేసుకోవాలి. ఎక్కడ కంటెంట్ ఉందో దాన్ని అప్డేట్ చేసుకోవాలి. స్టార్టింగ్ సిలబస్ ఉన్నది మనకు సిలబస్లో, దీనికి అప్డేటే ఆర్థిక సర్వే. ఆర్థిక సర్వే ఎప్పుడు వేరు ఉండదు, సిలబస్ యొక్క అప్డేట్ సర్వే అది. ఎంత అంటే 65,000 కోట్లు చెప్పుకున్నది మన డిస్ఇన్వెస్ట్మెంట్. అసలు డిస్ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తారంటే జనరల్గా రాబడి ఉంటుంది, ఖర్చు ఉంటుంది. సో రాబడి తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉంటే మనకు రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు అనేది వస్తుంది. కాబట్టి దాన్ని పూడ్చుకుంటేందుకు ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థల యొక్క వాటాని గవర్నమెంట్ అమ్మేస్తుంది. సో ఇక్కడ మనకి ఎథికల్గా చూస్తే ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది దేనికి చేపట్టాలి అంటే ఒక సంస్థ నష్టాల్లో ఉంటే దాన్ని ప్రైవేట్కి అమ్మేసేయాలి, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎగ్జాంపుల్ మనకి ఎయిర్ ఇండియా, దీన్ని నిర్వహణ ఖర్చు ఎక్కువ ఉంది రాబడి కంటే, అమ్మేసిండ్లు, ఎస్ ఫైన్. బట్ ఎల్ఐసి ఏం చేసింది అని చెప్పేసి మనకు విమర్శకులు చెప్తున్నారు. సో ఇప్పటికీ ఎల్ఐసి కూడా గవర్నమెంట్కి అప్పిస్తుంది. సో గవర్నమెంట్ నష్టాలు ఉన్నప్పుడు ఎల్ఐసి చాలాసార్లు ఆదుకుంటుంది. అటువంటి ఎల్ఐసిని ఎందుకు అమ్మేస్తున్నాం అని చెప్పేసి ఒక విమర్శ అది. సో వాట్ ఈస్ డిస్ఇన్వెస్ట్మెంట్, వాట్ ఈస్ ప్రైవేటైజేషన్. నెక్స్ట్ ఇటీవల వార్తల్లో ఉన్న కొన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి, ఇది మనకి ఈ ఎల్ఐసి గురించి. ఇంకోటి ఎల్ఐసి ఈ ఐపీఓని ఎవరు కొనుక్కోవచ్చు, మనకి ఇట్లా అప్లికేషన్ మెథడ్లో ప్రశ్నలు వస్తాయండి. సో ఎల్ఐసి పాలసీ హోల్డర్స్ కొనుక్కోవచ్చు, ఎల్ఐసి ఎంప్లాయీస్ కొనుక్కోవచ్చు, భారతీయులు కొనుక్కోవచ్చు, విదేశీయులు కూడా కొనుక్కోవచ్చు. ఆప్షన్ ఉంటుంది మనకి 1 2 3 2 3 4 3 4 5 అని చెప్పేసి. సో విదేశీ వాళ్ళు కొనుక్కోవచ్చు. ఎట్లా చెప్తున్నాం అంటే మనకి ఇటీవల ఎల్ఐసిలోనికి 20% ఎఫ్డిఐ అనేది ఆటోమేటిక్ రూట్ కింద ఆమోదించింది.
సో ఆటోమేటిక్ రూట్ కింద ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ దాని కింద ఈ సవరణ చేయడము జరిగింది. రెగ్యులేషన్ అని చెప్పేసి FEMR కింద ఈ సవరణ చేసిండ్లు. సో మనకి ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా అంటే అన్నిట్లలో 20% అనేది ఏమి ఉండదండి. సో కార్పొరేషన్ యాక్ట్ కింద ఈ LIC ఉంది కాబట్టి సో స్పెషల్గా ఈ FEMR మేనేజ్మెంట్ రెగ్యులేషన్లో సవరణ చేసి ఈ 20% అనేది అలో చేస్తున్నారు. ఆటోమేటిక్ రూట్ అంటే గవర్నమెంట్ యొక్క అనుమతి లేకుండానే చేస్తున్నారు. ఇన్సూరెన్స్ రంగంలో 74% ఉన్నది, LICలో 20% ఉన్నది. LIC అనేది ఇన్సూరెన్స్ కిందికి రాదు, కార్పొరేషన్ యాక్ట్ కిందికి వస్తుంది కాబట్టి ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ రెగ్యులేషన్స్ రూల్స్లో దాంట్లో సవరణ చేయడము జరిగింది. సో ఇది మనకి ఎకనామీ కింద LIC IPO. నెక్స్ట్ వస్తుంది పాలిటీలో మదర్ నేచర్కి. సో మదర్ నేచర్కి లీగల్ ఎంటిటీ ఇచ్చిండ్లు. సో వాట్ ఈస్ ద లీగల్ ఎంటిటీ అంటే ఒక న్యాయపరమైన హక్కు ఇచ్చిండ్లు ప్రకృతికి. సో వాట్ ఈస్ లీగల్ ఎంటిటీ మీన్స్ ఒక దానికి రైట్స్ ఉంటాయి అండ్ డ్యూటీస్ ఉంటాయి. అట్లా ఉంటే దాన్ని అంటే ఒకటి విధులు నిర్వహిస్తుంది, దానికి హక్కులు ఉంటే దాన్ని లీగల్ ఎంటిటీ అని చెప్పేసి పిలుస్తాం. సో రైట్స్ ఉల్లంఘన జరిగినప్పుడు ఆ లీగల్ ఎంటిటీగా గుర్తించబడిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది వెళ్ళి కోర్టులో కేసు వేయవచ్చు. ప్రకృతికి కేసు మరి ప్రకృతి వెళ్ళి కేసు వేస్తుంది అంటే ప్రకృతి తరపున పర్యావరణవేత్తలు అథారిటీ ఉంటుంది, ఆ అథారిటీస్ వెళ్ళి కేసు వేయవచ్చు. మనకి ఈ గంగా నదికి లీగల్ ఎంటిటీ ఇవ్వబడింది, యమునా నదికి ఇవ్వబడింది. సో గంగా నది మీద కాలుష్యం చేస్తే ఆ రైట్స్ ఉల్లంఘన అని చెప్పేసి గంగా ట్రస్ట్ వెళ్ళి అది కోర్టులో కేసు అనేది వేస్తుంది. సో ప్రకృతికి లీగల్ ఎంటిటీ ఇవ్వబడ్డ హైకోర్టు ఏంటి అంటే మద్రాస్ హైకోర్టు అనేది ఇచ్చింది. సో మద్రాస్ హైకోర్టు అనేది లీగల్ ఎంటిటీ ఇచ్చింది. మనకి వార్తల్లో ఉంది ఈ వైల్డ్ ఎనిమల్స్కి, సో వన్యమృగాలకి ఈ లీగల్ ఎంటిటీ లీగల్ రైట్స్ ఇచ్చిన స్టేట్ ఏంటి అంటే ఈక్వెడర్. స్టేట్ మీన్స్ రాజ్యము లేదా దేశం అని చెప్పేసి పిలుస్తాం యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇటీవల వన్యమృగాలకి లీగల్ ఎంటిటీ ఇచ్చింది ఈక్వెడర్, ఇటీవల మదర్ నేచర్కి లీగల్ ఎంటిటీ ఇచ్చింది ఇండియా. అందులో మద్రాస్ హైకోర్టు గంగాకి ఉంది, యమునాకి ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ శబరిమలలో ఉన్న అయ్యప్పకు కూడా డైటీ ఎవరైతే ఉన్నారో అతనికి లీగల్ ఎంటిటీ కూడా ఉంది కాబట్టే అతని తరపున భక్తులు కోర్టుకు వెళ్ళిండ్లు. సో రామునికి కూడా లీగల్ ఎంటిటీ ఉంది కాబట్టి అయోధ్య వాళ్ళు కోర్టుకు వెళ్ళిండ్లు. సో విగ్రహాలకి లీగల్ ఎంటిటీ ఇవ్వచ్చు, లీగల్ రైట్స్ ఉంటాయి వాళ్ళకి అని చెప్పేసి మనకి అయోధ్య తీర్పు అనేది చెప్తుంది. సో నెక్స్ట్ చూస్తే సో హిందీ ఇష్యూ అండి. ఈ హిందీ అజయ్ దేవగన్, సుదీప్. సో ఈయనది హిందీ అంటే బాలీవుడ్, ఈయనదేమో కన్నడ, రైట్. వీళ్ళ మధ్యన హిందీ గొడవ ఇది మనకి వార్తల్లో ఉంది. ఈ అజయ్ దేవగన్, సుదీప్ పేర్లు రావు కానీ హిందీ భాష యొక్క రాజ్యాంగ హోదా మీద ప్రశ్న వస్తుంది. మనం ఈ పార్లమెంటరీ అధికార భాష కమిటీ చైర్మన్గా అమిత్ షా రాష్ట్రపతికి రిపోర్ట్ ఇచ్చినాడు. ఈ హిందీ ఇతర రాష్ట్రాల మధ్య అనుసంధాన భాషగా ఇంగ్లీష్ వాడాలని చెప్పేసి హిందీని ప్రమోట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంగ్లీష్ వద్దు హిందీ ముద్దు అని చెప్పేసి అమిత్ షా ఈ అధికార భాష కమిటీ చైర్మన్ హోదాలో చెప్పడం జరిగింది రాష్ట్రపతికి. అది కాంట్రవర్సీ అయిపోయింది. సో మనం అది క్లాస్ చేసి ఉన్నాం. బట్ ఇక్కడ ఏంటంటే హిందీ మీద రాజ్యాంగంలో కేవలం ఫ్యాక్ట్ బిట్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం, హిస్టరీ బేస్లో కూడా డిస్కస్ చేస్తాం, రైట్. ఈ సందర్భం ఏంటి అంటే ఈ కన్నడ స్టార్ సుదీప్ కిచ్చా ఈ KGF 2 సక్సెస్ మీట్లో మాట్లాడుతూ ఈ కన్నడ సినిమా తెలుగు సినిమా హిందీలో ట్రాన్స్లేట్ అయ్యి సక్సెస్ అయినాయి, బట్ హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం అయినప్పటికీ సక్సెస్ కావట్లేదు, ఇకపైన హిందీ జాతీయ భాష కాదు అని చెప్పేసి సక్సెస్ మీట్లో చెప్తాడు. సందర్భం ఏంటి అంటే సో హిందీ కంటే ప్రాంతీయ భాషల సినిమాలు ఎక్కువ సక్సెస్ అని చెప్పేసి ఆయన కాన్సెప్ట్. వెంటనే ట్వీట్ చేస్తాడు మన అజయ్ దేవగన్. సో హిందీ జాతీయ భాష అని చెప్పేసి మీరు కంపల్సరీ హిందీ నేర్చుకోవాలని చెప్పేసి ట్వీట్ చేస్తాడు అజయ్ దేవగన్. దీనికి కాంట్రవర్సీ అయింది. సో హిందీ యొక్క రాజ్యాంగ హోదా ఏంటి, కాన్స్టిట్యూషన్లో హిందీ మీద ఎటువంటి డిస్కషన్ జరిగింది. సో ఫస్ట్ వెళ్తే హిందీ అనేది
ఈ స్వతంత్రానికి పూర్వం ఏముందంటే, అంటే ఇండిపెండెన్స్ ప్రీ ఇండిపెండెన్స్ స్టేజ్లో ఈ 1980s టైంలో అనిబిసెంట్. సో అనిబిసెంట్ అనేది హిందీ ప్రచార సభని స్థాపిస్తుంది గాంధీజీ అడ్వైజ్ మేరకి. సో హిందీ ప్రచార సభ ఇక్కడ. సో మనకి హిందీ అనేది నార్త్ ఇండియాలో ఉంటుంది, సౌత్ ఇండియాలో నాన్ హిందీ పీపుల్ అని చెప్పేసి పిలుస్తాం మనం జనరల్గా, రైట్. కాబట్టి హిందీ ఎక్కడ లేదో హిందీ అక్కడ స్థాపించాలి కాబట్టి సో మద్రాస్, ఐ మీన్ నేటి చెన్నై, ఈ మద్రాసులో ఈ అనిబిసెంట్ హిందీ ప్రచార సభ గాంధీజీ అడ్వైజ్ మేరకు, గాంధీజీ యొక్క ఆలోచన ఏంటి అంటే ఈ 1915లో ఇండియాకు రాగానే అబ్జర్వ్ చేస్తాడు. ఒక 3 years తిరిగినాక 1918 కల్లా సో ఈ నాన్ హిందీ స్పీకింగ్ పీపుల్ సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి కనెక్షన్ లేదు కాబట్టి మనం కనెక్షన్ పెట్టాలని చెప్పేసి నువ్వు అనిబిసెంట్ హిందీ ప్రచార సభ చేపట్టు అని చెప్పేసి గాంధీజీ సలహా ఇస్తే అనిబిసెంట్ ఇంకా ఉప్పొంగిపోయి హిందీ స్టార్ట్ చేస్తుంది. సో అప్పుడే మనకి రామస్వామి, ఈవి రామస్వామి ఉంటాడు. ఈ ఈవి రామస్వామి మద్రాసు లేదా చెన్నైలో హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని చేపడతాడు. మీ భాషని మా మీద ఎందుకు రుద్దేస్తున్నారని చెప్పేసి, భాష అనేది డిఫరెంట్గా ఉంటుంది, మనమంతా ఇండియన్సే బట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ కలిగి ఉండొచ్చు అని చెప్పేసి రామస్వామి యొక్క అభిప్రాయము. హిందీని వ్యతిరేకిస్తే దేశద్రోహి కాదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఇది ఈవి రామస్వామి ఫస్ట్ టైం హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని చేపడతాడు మద్రాసులో. అట్లా మొత్తం మీద హిందీ అనేది మన మీద రుద్దబడదు ఆ ఇండిపెండెంట్ కంటే ముందు టైంలో. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, డొమినియన్ స్టేటస్ వచ్చింది, తర్వాత రాజ్యాంగ సభలో రాజ్యాంగం తయారు చేసుకుంటున్నాం, అక్కడ డిస్కషన్ జరిగినాయి. సో హిందీని జాతీయ భాషగా చేయాలని చెప్పేసి మన అంబేద్కర్ ఏమంటాడు అంటే ఎస్ హిందీని జాతీయ భాష చేయాలి అని చెప్పేసి చేయాలి అంటాడు. ఎందుకంటే సో భాష అనేది జాతి ఐక్యతకు పనికొస్తుంది కాబట్టి ఇది చేయమని చెప్తే, బట్ అక్కడ డిఫరెంట్ సౌత్ ఇండియన్ ఉన్న వాళ్ళు రాజ్యాంగ సభలో ఎవరైతే రిప్రజెంటేటివ్ ఉంటారో వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తారు అవద్దు అని చెప్పేసి. బట్ లాస్ట్కి ఫైనల్లీ September 14, 1949 సో ఒక ఫార్ములా ఉంటుంది, మున్షి అయ్యంగారి ఫార్ములా. సో మున్షి అయ్యంగారు ఎవరంటే గోపాలస్వామి అయ్యంగారు, ఈయన కేఎం మున్షి అని చెప్పేసి. ఈ గోపాలస్వామి అయ్యంగారు మనకి జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రూపకర్త. డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్లో 306 క్యాపిటల్ ఏ ఉండేది, 370 ఆర్టికల్ వచ్చి పడింది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో, రైట్. ఈ మున్షి అయ్యంగార్ ఫార్ములా ఏంటి అంటే సో మధ్య మార్గంగా ఒక ఫార్ములా రూపొందిస్తారు. మీరు కొట్టుకోవద్దు సౌత్ ఇండియా నార్త్ ఇండియా, మనకు ఇండిపెండెన్స్ ఇప్పుడే వచ్చింది అని చెప్పేసి ఇప్పుడే కొట్టుకోవద్దని ఒక ఫార్ములా రూపొందిస్తారు. ఆ ఫార్ములా మున్షి అయ్యంగార్ ఫార్ములా. ఏంటిదంటే ఒక 15 years పాటు రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక 15 ఏళ్ల పాటు హిందీతో పాటు ఇంగ్లీష్ కూడా అధికార భాషగా, జాతీయ భాష కాదు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జాతీయ భాష నేషనల్ లాంగ్వేజ్ అండ్ అధికార భాష అఫీషియల్ లాంగ్వేజ్ అంటే, సో జాతీయ భాష అంటే జాతి అంటే భారత జాతి మొత్తానికి ఆ భాష ఒక ప్రతీకగా పనిచేస్తుంది, ఒక అస్తిత్వంగా పనిచేస్తుంది, ఒక సంస్కృతి. మాదంతా ఒకటే సంస్కృతి, హిందీ సంస్కృతి అని చెప్పేసి మనం మళ్ళీ మర్చిపోతాం. ఫేమస్ స్లోగన్ ఉంటుంది ఈ వీడి సావర్కర్ది, ఏంటిదంటే సో హిందీ హిందూ హిందుస్థాన్ అని చెప్పేసి స్లోగన్ ఇస్తాడు. ఆయన నేషనలిస్ట్ కాదండి, సో ఇండియన్ నేషనలిస్ట్ కాదు, హీ అబ్సల్యూట్లీ హిందూ నేషనలిస్ట్. మనకి ఈ సరే నెక్స్ట్ క్లాస్ వస్తుంది దేశ విభజన అని చెప్పేసి. ముస్లిం నేషనలిస్ట్ ఉంటారు, హిందూ నేషనలిస్ట్ ఉంటారు, ఇండియన్ నేషనలిస్ట్ ఉంటారు. మన భగత్ సింగ్ కానీ చంద్రబోస్ కానీ గాంధీజీ లాంటి వాళ్ళు ఇండియన్ నేషనలిస్టు. ఈ వీడి సావర్కర్, యుఎన్ ముఖర్జీ అని చెప్పేసి, లాల్ చందు అని చెప్పేసి వీళ్ళంతా హిందూ నేషనలిస్టు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మహమ్మద్ అలీ జిన్నా వీళ్ళంతా ముస్లిం నేషనలిస్ట్ అని చెప్పేసి. ఒక ఫేమస్ స్లోగన్ ఏంటి అంటే హిందూ హిందీ హిందుస్థాన్ అని చెప్పేసి. హిందీ మాట్లాడే వాళ్ళే హిందువులు, వాళ్ళే హిందుస్థాన్లో ఉండాలని చెప్పేసి చెప్తాడు వీడి సావర్కర్, రైట్. ఇది జాతీయ భాష అండి. ఇది జాతీయ భాష అంటే మొత్తం జాతికి ప్రతీకగా ఒకే అస్తిత్వం అని చెప్పేసి, ఒకే సంస్కృతి అని చెప్పేసి వరల్డ్ మొత్తానికి మనం చెప్పడము మంచి ఉద్దేశమే. అధికార భాష అంటే కేవలము ఈ మన రోజువారీ కార్యకలాపాలకి అఫీషియల్ మ్యాటర్స్లో ఈ అడ్మినిస్ట్రేటివ్లో పరిపాలనలో ఆ భాషని మనం వాడుకోవడము.
సో దేశమంతా డిఫరెంట్ లాంగ్వేజ్ ఉన్నప్పటికీ అధికార భాష అనేది ఒకటి ఉండొచ్చు. రైట్. ఇక్కడ మనకి రెండు ఎందుకు ఉన్నాయంటే ఈ హిందీ అనేది నార్త్ ఇండియా వాళ్ళ కోసము, ఇంగ్లీష్ అనేది హిందీ రాని వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక ప్రపోజల్ పెడతాడు. సో ఇది ఇండియా మొత్తానికి హిందీ అండ్ ఇంగ్లీష్ రెండు కూడా అధికార భాషలు 15 ఏళ్ల పాటు ఉంటాయని చెప్పేసి చెప్తే దీన్ని ఆమోదిస్తారు ఈ 49 సెప్టెంబర్ 14th కాబట్టి. సో ఇక్కడే మనకి హిందూ దివాస్ అని చెప్పేసి జరుపుకుంటాం. హిందీ దినం ఎప్పుడు అంటే సెప్టెంబర్ 14th. వై? బికాజ్ అంటే ఆ రోజు మున్షి అయ్యంగార్ ఫార్ములాని ఆమోదించారు. రైట్. రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, 15 ఏళ్ళు గడిచిపోయినాయి, 65 వచ్చింది. వాట్ నెక్స్ట్? ఎందుకంటే మనకి 15 ఏళ్ళ గడువు అని చెప్పేసి అక్కడ విధించబడింది కాబట్టి, అంటే ముందే 1963 అధికార భాషా చట్టము, అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ అని చెప్పేసి చేస్తారు. ఇది 65లో అమల్లోకి వస్తుంది. రైట్. ఈ చట్ట ప్రకారం ఏంటి అంటే 1949 ఏమున్నది, 15 years పాటు హిందీతో పాటు ఇంగ్లీష్ కొనసాగిస్తాము, ఆ లోపు హిందీ డెవలప్ చేయాలి. 65 వచ్చింది, అయినప్పటికీ హిందీ ఇండియా మొత్తం విస్తరించలేదు, డెవలప్ కాలే కాబట్టి సో ఇంగ్లీష్ మే కంటిన్యూ, ఇంగ్లీష్ మే కంటిన్యూ ఎంతవరకు అంటే అంటిల్ అన్లిమిటెడ్ టైం అని చెప్పేసి ఈ 63లో ఉంటుంది. మనకి ఉద్యమాలు చేస్తారు ఆ టైంలో. సో నెహ్రూ టైం వస్తుంది, ఉద్యమాలు చేస్తారు. నెహ్రూ తర్వాత 64లో మన ఎల్బి శాస్త్రి వస్తాడు. ఎల్బి శాస్త్రి టైంలో ఈ హిందూ ఉద్యమం అనేది ఉధృతంగా జరుగుతుంది. మనకి ప్రశ్న వచ్చింది ఉమ్మడి ఏపీపీఎస్సీ ఉన్నప్పుడు. సో హిందీ వ్యతిరేక ఉద్యమం ఎవరి కాలంలో అంటే నెహ్రూ ఎండింగ్, బట్ ఎక్కువ జరిగింది ఎల్బి శాస్త్రి టైంలో. ఆ టైంలో చట్టం అనేది ఆమోదించబడింది. సో ఎల్బి శాస్త్రి టైంలో మనకి ఎక్కువ జరుగుతుంది. నెక్స్ట్ ఇందిరాగాంధీ కూడా వస్తుంది. రైట్. ఇందిరాగాంధీ 67 ఎన్నికల్లో ఇండియా మొత్తంలో గెలుస్తుంది ఇందిరాగాంధీ, బట్ తమిళనాడులో డిఎంకే గెలుస్తుంది 67లో. ఎందుకు అంటే అప్పుడు ఈ డిఎంకే పార్టీ ఉంటుంది, అన్నాదురై. సో అన్నాదురై ఏమంటాడు అంటే హిందీ వ్యతిరేక ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహిస్తాడు, ప్రసంగిస్తాడు హిందీకి వ్యతిరేకంగా తమిళనాడులో. ఏమంటాడు అంటే, అరే మీరు ఇంగ్లీష్ మే కంటిన్యూ అంటున్నారు, అట్లా అనొద్దు, మీరు ఇంగ్లీష్ షెల్ కంటిన్యూ అనాలి. ఎందుకంటే సో మే అంటే రాజ్యాంగంలో ఇక్కడ ఏది సినోనిమ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మే అన్నప్పుడు దాన్ని కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. షెల్ అన్నప్పుడు కంపల్సరీగా చేయాలి కాబట్టి ఇంగ్లీష్ షెల్ కంటిన్యూ అంటారు. సో ఈ ఉద్యమ ఫలితంగా కాంగ్రెస్ పార్టీ అని తమిళనాడులో ఓడిపోతుంది. సో మనకి 1967 నుంచే ప్రాంతీయ పార్టీల హవా జరిగింది. ఇది మనం ఒక పాయింట్ మనం లింక్ చేసుకోవచ్చు. ప్రాంతీయ పార్టీల హవా అనేది స్టార్ట్ అయింది. అక్కడి నుంచి రాష్ట్రపతి పాలన 356 ఆర్టికల్ అనేది ఉధృతంగా ఉపయోగించబడింది 67 నుంచే. సో రాష్ట్రంలో వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు, సెంట్రల్లో వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని బర్తరఫ్ చేసేది 356 ఆర్టికల్ను ఉపయోగించి. రైట్. ఇది హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని. ఇటేమో రామస్వామి ప్రీ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏమో అన్నాదురై చేపడతారు. 67లో ఒక సవరణ చేస్తారు. ఏంటిదంటే సో ఇంగ్లీష్ అనేది నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్లలో ఈ అధికార మార్పిడి కోసము ఇంగ్లీషే ఉపయోగిస్తామని చెప్పేసి 67లో ఈ చట్టాన్ని అమెండ్మెంట్ చేస్తారు. సో సవరణ చేస్తారు. సో కాంగ్రెస్ ఓడిపోయింది, బుద్ధి వచ్చింది కాబట్టి సవరణ చేసింది. ఏంటిదంటే కంపల్సరీగా ఈ ఇంగ్లీష్ అనేది నాన్ హిందీ సౌత్ ఇండియన్ పీపుల్స్తోని అధికార మార్పిడి కోసము పార్లమెంట్ కానీ ఏదైనా చట్టం వేసినప్పుడు ఇంగ్లీష్లోనే రూపొందించాలి. ఇది మనకి హిందీ మీద అండి. ప్రీ ఇండిపెండెన్స్ అన్నప్పుడు హనిబిసెంట్ హిందీ ప్రచార సభ, రామస్వామి హిందీ వ్యతిరేక ఉద్యమం. పోస్ట్ ఇండిపెండెన్స్ అన్నప్పుడు ఇండియన్ అంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మున్షి అయ్యంగార్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, సెప్టెంబర్ 14 డేట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ 63లో అధికార చట్టం ఒకటి, 67లో అమెండ్మెంట్ ఒకటి. ఇప్పటికీ మనకి ఇండియాకి 2 అధికార భాషలు ఉన్నాయి, హిందీ అండ్ ఇంగ్లీష్ అని చెప్పేసి. రాష్ట్రాలు డిఫరెంట్ అధికార భాషలు నిర్వహించుకోవచ్చు. మనకి రాజ్యాంగం ఇప్పటికీ 22 భాషలు గుర్తించింది. అందులో ఫస్ట్ 14 ఉండే, ఈ 15, 16, 17 ఫస్ట్ 15, 16, 17, 18 ఒకసారి, ఈ 71 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 21 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ సింధీ భాషను చేర్చుతారు.
16, 17, 18 అంటే కొంకణి, మణిపూరి, నేపాల్ అని చెప్పేసి ఇది 71. నెక్స్ట్ ఈ 2 కూడితే 92 వస్తుంది కాబట్టి 19, 20, 21, 22 డోగ్రో, మైథిలి, సంతాలి, బోడో అని చెప్పేసి ఇంకో 4 భాషలు ఆమోదిస్తారు. మొత్తం 22 భాషలు ఉంటాయి. మనకి రాజ్యాంగం అధికారికంగా గుర్తించింది. యాజ్ పర్ 2011 సెన్సెస్ ప్రకారం మనకి 121 భాషలు అనేవి గుర్తించబడ్డాయి. లిపి అండ్ మాట్లాడేటోళ్ళు 121 లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఇండియా అనేది ఇక్కడ ఒకే భాష ఒకే జాతి అనే కాన్సెప్ట్ తప్పు అండి. సో ప్రతి మైలుకి ఒక భాష యాస మారుతుంది. నీ యాస నా యాస సేమ్ ఉండదు కాబట్టి ఈ దేశం మొత్తం అనేది ఉపఖండం లాగా విస్తరించి ఉంది కాబట్టి డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేది ఉండొచ్చు. లాంగ్వేజ్ కల్చర్కి ప్రతీక అది. కాబట్టి ఒకే జాతి ఒకే భాష కాన్సెప్ట్ని ఎంకరేజ్ చేయొద్దు. హిందీని జాతీయ భాషగా ఎంకరేజ్ చేయొద్దు. ఇది 100% ఆన్సర్ రాయొచ్చు మనం. ఎందుకంటే ఒకే జాతి ఒకే భాష అని గర్వంగా చెప్పి ఇతర భాషల్ని తొక్కేసే బదులు ఎస్ ఇండియా అనేది భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు. డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నప్పటికీ ఇండియా కాన్సెప్ట్ అనేది ఒకటే ఉంటుంది అని మనం ప్రపంచానికి చాటి చెప్పొచ్చు. ఇది మనం కొన్ని ఎగ్జాంపుల్స్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు అండి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పాకిస్తాన్ అనేది ఉర్దూని ఇక్కడ ఈ తూర్పు బెంగాల్ ఉంటుంది మనకి, దాన్ని ఈస్ట్ పాకిస్తాన్గా చేర్చినాం మనమైతే. అక్కడ ఉర్దూ ఎక్కువ మాట్లాడరు వాస్తవంగా, బట్ ఈ పాకిస్తాన్ ఉర్దూ అధికార భాష వేస్తుంది. సో ఆ దేశం విడిపోయింది పాకిస్తాన్ నుంచి. నెక్స్ట్ శ్రీలంక చూస్తే సింహళాన్ని అధికార భాషగా చేస్తుంది. తమిళ్ స్పీకింగ్ పీపుల్స్ ఆల్రెడీ ఉంటారు. సో తమిళ దేశ ఉద్యమం అక్కడ పుట్టుకొచ్చింది. అట్లా మనకి ఒక భాషని బలవంతంగా రుద్దితే అటువంటి ప్రభావం వస్తుంది. అది మన ఎగ్జాంపుల్ శ్రీలంక అండ్ పాకిస్తాన్. ఇక బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి సింగపూర్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటారు. వాళ్ళు అధికార భాషగా చేయలేదు ఒక భాషని. దక్షిణాఫ్రికా కూడా మనం ఈ బెస్ట్ ఎగ్జాంపుల్. మనకి స్ఫూర్తి సింగపూర్ దక్షిణాఫ్రికా ఉండాలి తప్పించి శ్రీలంక పాకిస్తాన్ ఎప్పటికీ కాదు అని చెప్పేసి మనం ఆన్సర్ రాయొచ్చు. ఇదంతా ఇండియన్ ఎక్స్ప్రెస్ యొక్క సోర్స్ అండి. నెక్స్ట్ ఆదిగ్రామ్స్ పోర్టల్. దీన్ని జార్ఖండ్లో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ గిరిజన సంక్షేమ అభివృద్ధి శాఖ వాళ్ళు దీన్ని లాంచ్ చేస్తారు. ఒక పోర్టల్ మీన్స్ డిజిటల్ వర్షన్. అది ఏంటిది? ఆదివాసులకి వచ్చే గ్రాంట్ని మేనేజ్మెంట్ చేసే సిస్టమే ఆదిగ్రామ్స్ అని చెప్పేసి జార్ఖండ్లో లాంచ్ చేస్తారు. రైట్. ఏంటి గ్రాంట్స్ ఆదివాసుల కంటే 275 సబ్ క్లాస్ 1 ప్రకారము సో ఈ గిరిజన ట్రైబ్స్ తెగలకి పార్లమెంట్ అనేది కొంత గ్రాంట్ ఇవ్వచ్చు. గ్రాంట్ మీన్స్ తిరిగి ఇవ్వద్దు వాళ్ళిగా. 275 ఎక్కడి నుంచి ఇస్తారంటే కన్సోలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి భారతీయ సంఘటిత నిధి అని ఉంటుంది. సో ఇది 266 ఆర్టికల్. బట్ ఇందులో ఉన్న డబ్బుని 275(1) ప్రకారము పార్లమెంట్ అనేది ఈ ఆదివాసులకు గ్రాంట్ రూపంలో ఇస్తుంది. కంపల్సరీ ₹1 తీస్తున్నామంటే పార్లమెంటు ఆమోదంతోనే తీయాలి. ఇంకోటిది అగంతిక నిధి అని ఉంటుంది, అది 267 ఆర్టికల్. దాంట్లో పార్లమెంట్ ఆమోదం లేకున్నా అత్యవసర స్థితి వచ్చినప్పుడు రాష్ట్రపతి ఖర్చు చేయవచ్చు, బట్ తర్వాత ఆమోదం పొందాలి. పార్లమెంట్ ఎందుకు ఆమోదం పొందాలి అంటే సో ఈ డబ్బు ఎవరిది? ప్రజల డబ్బు. ప్రజలకు ప్రతినిధి లోక్సభ కాబట్టి లోక్సభ ప్లస్ రాజ్యసభ ఆమోదించాల్సి ఉంటుంది. సో ఇది మనకి 275(1) ఆర్టికల్ వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ ఏంటి అంటే అస్సాం నేషనల్ ఇష్యూ అండి. ఈ అస్సాంలో మోడీ పర్యటన చేస్తాడు, కొన్ని ప్రోగ్రామ్స్ లాంచ్ చేస్తాడు. అందులో ఫేమస్ సో లచిత్ బోర్ఫుకాన్. ఈయనే లచిత్. ఈ అహోమ్ అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ ఇది అస్సాం, నేటి అస్సాం, బట్ అంతకుముందు అహోమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ అహోమ్ దళం యొక్క నేత లచిత్ బోర్ఫుకాన్. అయితే ఈ ఔరంగజేబ్ ఉన్నప్పుడు మనకి ఈ అస్సాంని ఆక్రమణ కోసము సైన్యాన్ని పంపిస్తే ఆ సైన్యాన్ని ఈ లచిత్ బోర్ఫుకాన్ అహోమ్ దళ నేత ఓడిస్తాడు. కాబట్టి ఈ లచిత్ బోర్ఫుకాన్ జయంతి 400 years అయిపోయింది కాబట్టి
సెలబ్రేషన్స్ స్టార్ట్ చేస్తున్నారు. లచిత్ బోర్ఫుకన్ అహోం దళ నేత ఔరంగజేబుని ఓడిస్తాడు కాబట్టి ఇంపార్టెంట్ మనకి. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి పీస్ అని చెప్పేసి పీస్ డెవలప్మెంట్ ర్యాలీ, సో శాంతి అభివృద్ధి ర్యాలీని కండక్ట్ చేస్తాడు. ఇంకోటి ఈ క్యాన్సర్ ఫౌండేషన్ కోసం కొన్ని హాస్పిటల్స్ అనేది శంకుస్థాపన చేస్తాడు. సో మనకి ఇవి అంత ఇంపార్టెన్స్ కాదు, కానీ ఈ లచిత్ బోర్ఫుకన్ అహోం దళము యుద్ధం పేరు సరై ఘాట్ యుద్ధము. సో సరై ఘాట్ రివర్ ఉంటుంది, బ్రహ్మపుత్ర నది దగ్గర ట్రిబ్యూటరీ అది. సో అక్కడ జరుగుతుంది సరై ఘాట్ యుద్ధం అని చెప్పేసి. ఔరంగజేబుని ఓడించిన హిందూ వ్యక్తి లచిత్ బోర్ఫుకన్ కాబట్టి, యాంటీ మొఘల్స్ కాబట్టి మన గవర్నమెంట్ ప్రశ్న వస్తే రావచ్చు. రైట్. నెక్స్ట్ సాంబా డిస్టిక్ మనకి వార్తల్లో ఉంది. ఈ సాంబా ఎందుకు వార్తల్లో ఉంది అంటే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్ అని చెప్పేసి, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్ ఈ స్కీమ్ ప్రకారము ఈ డిస్టిక్లో 100% టెలిమెడిసిన్ అయిపోయింది. అంటే ప్రతి హౌస్ హోల్డ్, ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఇల్లు అనేది టెలిమెడిసిన్ సౌకర్యము ఇప్పించబడింది కాబట్టి, సో వెరీ ఫస్ట్ డిస్టిక్ సాంబా డిస్టిక్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ఈ సాంబా డిస్టిక్లోని పల్లి గ్రామ పంచాయతీ వార్తల్లో ఉంది. సో ఇక్కడ కార్బన్ జీరో నెట్ని సాధించింది, న్యూట్రల్ కార్బన్ అయిపోయింది పల్లి గ్రామ పంచాయతీ. ఎందుకంటే 500 kV అనేది ఒక సోలార్ పవర్ స్టేషన్ని శంకుస్థాపన చేశారు, పనిచేస్తుంది కూడా. రైట్. అది సాంబా డిస్టిక్. ఇంకోటి సో రాంపూర్ మీన్స్ యూపీ స్టేట్ అండి. ఈ డిస్టిక్ పట్వాయి, సో పట్వాయి అని చెప్పేసి తెలుగులో. ఈ గ్రామ పంచాయతీ స్పెషల్ ఏంటి అంటే మనకి ఇటీవల ఈ సాంబా డిస్టిక్లో ప్రధానమంత్రి మోడీ అమృత్ సరోవర్ స్కీమ్ స్టార్ట్ చేస్తాడు. వాట్ ఈజ్ అమృత్ సరోవర్ స్కీమ్ అంటే ప్రతి జిల్లాలో 75 వాటర్ బాడీస్ అనేది డెవలప్మెంట్ చేయాలి, రెజర్వనేషన్ చేయాలని చెప్పేసి. అంటే అభివృద్ధి చేయాలి మరియు పునరుద్ధరణ చేయాలి. అంటే ఒక జలాశయం పాడైపోయి ఉంటే అటువంటివి డెవలప్ చేయాలి, మంచిగా చేయాలని చెప్పేసి 75 ఎవ్రీ డిస్టిక్కి. అందులో రాంపూర్ డిస్టిక్ అనేది ఈ పాట్వాయి గ్రామ పంచాయతీ అక్కడ ఉన్న పాడిపోయిన నదిని తిరిగి మంచిగా చేసింది. సో ఈ స్కీమ్ లాంచ్ అయినాక ఈ పాట్వాయి గ్రామ పంచాయతీ రికార్డు సృష్టించింది. సో ఫస్ట్ అమృత్ సరోవర్ అంటే పాట్వాయి రాంపూర్ డిస్టిక్ గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఫస్ట్ ఇన్ స్టేట్ అన్నప్పుడు మనకి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ఇన్ ఇండియా అన్నప్పుడు ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్, ఇది 50 years పూర్తి చేసుకుందండి. సో 50 years కాబట్టి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ షురూ చేస్తున్నారు. ఇటీవల ఇక్రిసాట్ కూడా 50 years పూర్తి చేసుకుంది. ఇక్రిసాట్ మన హైదరాబాద్లో ఉంటుంది, ఇది కేరళలో ఉంటుంది. సో 50 years పూర్తి చేసుకుంది కొచ్చి షిప్ యార్డ్ అని చెప్పేసి. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ అని కొన్ని ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా డిఫరెంట్ మినిస్ట్రీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేస్తున్నారు, మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 12 మార్చి 2021 ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని సబర్మతి ఆశ్రమం నుంచి మోడీ స్టార్ట్ చేస్తాడు. మన ఇండిపెండెన్స్ వచ్చి 75 ఏళ్ళు అవుతుంది కాబట్టి 75 వారాలు గడువు పెట్టుకొని 2023 ఆగస్టు 15 కల్లా పూర్తయిపోతుంది. సో 75 years నుంచి ఈ 100 years టైం ఏదైతే ఉందో మిగతా టైం 2023 నుంచి ఈ 25 years వరకు ఉన్న కాలాన్ని అమృత్ కాల్ అంటారు. ఈ అమృత్ కాల్ ఏంటి అంటే స్వతంత్రం వచ్చి 100 years అయిపోయిన సందర్భంగా అమృత్ కాల్ ఉపయోగిస్తున్నాం. అమృత్ ఉత్సవం ఎప్పుడు అంటే 75 years వరకు. రైట్. మనం మొన్న చూసినాం ఆల్రెడీ ఈ అగ్రికల్చర్ మినిస్ట్రీ అనేది కిసాన్ భాగీరథి ప్రాథమిక హమారి అని చెప్పేసి ఇది ఫసల్ బీమా పాఠశాలని స్థాపించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అనేది అమృత్ కా కహాని అని చెప్పేసి కొన్ని గాథలు వినిపిస్తుంది. ఇప్పుడు మనకి ఏది అంటే ఎవరు ఆజాద్ సే అంత్యోదయ తక్. సో దీన్ని ఎవరు అంటే ఈ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
దీన్ని నిర్వహిస్తున్నారు. ఆజాద్ సే అంత్యోదయ తక్ అని చెప్పేసి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ రూరల్ డెవలప్మెంట్ కోసము అవేర్నెస్ తీసుకొస్తున్నారు. సో ఇది మనకి అయిపోయింది. నెక్స్ట్ ఇది బిజ్లీ ఉత్సవ్. ఇదేంటిదంటే ఈ విద్యుత్ మినిస్ట్రీ అనేది, మినిస్ట్రీ ఆఫ్ పవర్ అనేది దీన్ని కండక్ట్ చేస్తుంది. దీనిలో భాగంగా ఇది ఎక్కడ స్టార్ట్ చేయబడింది అంటే లిసాంగ్. సో లిసాంగ్ అనేది మణిపూర్లో ఉంటుంది. ఇండియాలో విద్యుత్ సౌకర్యం కల్పించిన చివరి గ్రామము దేనితోని 2018 ఏప్రిల్ 28న 2018 అని చెప్తున్నా, లీసాంగ్కి ఎలక్ట్రిసిటీ సౌకర్యం అనేది కల్పించబడింది. దీంతో ఇండియాలో 100% ఎలక్ట్రిఫికేషన్ పూర్తయింది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్, గ్రామీణ విద్యుదీకరణ పూర్తయింది. దేంతో అంటే లిసాంగ్తోని పూర్తయింది. రైట్. ఇది మనకి ఒక గ్రామము విద్యుదీకరించబడింది అని చెప్పేసి ఎప్పుడు చెప్తామంటే ఆ గ్రామంలో ఉన్న 10% గృహాలకి మాత్రమే విద్యుత్ సౌకర్యం కల్పిస్తే అది విద్యుదీకరణ పూర్తయినట్టే. సో గ్రామాల్లో ఉన్న 10% గృహాలు ఈ వీధి దీపాలు మొత్తం ఉండాలి గ్రామంలో. అవుట్ సైడ్ హోమ్ మొత్తం ఉండాలి, ఇన్సైడ్ హోమ్ 10% ఉంటే అది ఎలక్ట్రిఫికేషన్ అయిపోయినట్టు. అటువంటి చివరి గ్రామం ఇండియాలో లిసాంగ్ అని చెప్పేసి మణిపూర్లో ఉంటుంది. సో ఈ బిజ్లీ ఉత్సవాన్ని విద్యుత్ శాఖ అనేది సో ఆర్ఈసి అంటారు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ సర్టిఫికేట్ అని చెప్పేసి సో ఆర్ఈసి కండక్ట్ చేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద. రైట్. ఇది ఏ స్టేట్లో అంటే మణిపూర్లో ఉన్నది, ఒడిశాలో ఉన్నది, ఛత్తీస్గఢ్లో ఉంది అండి. ఛత్తీస్గఢ్లో కూడా దీన్ని ప్రోగ్రామ్ లాంచ్ చేస్తాం. ఇండియా మొత్తం చేయట్లేదు, ఇది అది గుర్తుపెట్టుకోండి. కనీసం మణిపూర్ గుర్తుపెట్టుకోవాలి, ఆ లిసాంగ్ గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలో విద్యుదీకరణ పూర్తయిన చివరి గ్రామం ఏంటి అంటే లిసాంగ్ అని చెప్పేసి. నెక్స్ట్ ఎంటర్ప్రైజ్ ఇండియా. ఇది ఒకటి ఉన్నది, ఇంకోటి జెడ్ అనే స్కీమ్ ఉన్నది. ఇవి రెండు కూడా ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి పిలుస్తాం కదా. సో సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా అని చెప్పేసి పరిశ్రమలు ఉంటాయి. సో వాటి కోసము రెండు స్కీమ్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ కండక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ చూస్తే ఎంటర్ప్రైజ్ ఇండియా అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా అవేర్నెస్ కోసము ఎంఎస్ఎంఈ చేపట్టే ప్రోగ్రాం పేరు ఎంటర్ప్రైజ్ ఇండియా. ఎంఎస్ఎంఈ అంటే ఎంటర్ప్రైజ్ ఉంది కాబట్టి ఈజీగా మనకి గుర్తుంటుంది. సో వ్యవసాయ శాఖ అన్నప్పుడు కిసాన్ పహారీ ప్రాథమిక భాగీదారి అంటున్నాం. సమాచారం అన్నప్పుడు కహానీ అంటున్నాం. విద్యుత్ అన్నప్పుడు బిజ్లీ అంటున్నాం. బిజ్లీ అంటే కాంతులు, మెరుపు అంటున్నాం. అట్లా మనకి గుర్తుపెట్టుకోవచ్చండి, ఈజీగా మనకి గుర్తుంటుంది. రైట్. ఇది ఎంటర్ప్రైజ్ ఇండియా అంటే ఎంఎస్ఎంఈ కండక్ట్ చేసే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రోగ్రామ్. జెడ్ఈడి అంటే ఏంటంటే ఒక సర్టిఫికేట్ పేరు అండి. ఇది సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేస్తారంటే ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ఇష్యూ చేస్తుంది. వాట్ ఈస్ ద జెడ్ఈడి అంటే సో జీరో డెఫెక్ట్, జీరో ఎఫెక్ట్. జీరో డెఫెక్ట్ అంటే ఏం డెఫెక్ట్ ఉండద్దు, జీరో లోపం ఉండాలి. ఎంఎస్ఎంఈ ఒక ప్రోడక్ట్ని ప్రొడక్షన్ చేసినప్పుడు జీరో డెఫెక్ట్తో చేయాలి. అండ్ జీరో ఎఫెక్ట్ అంటే పర్యావరణానికి ఎఫెక్ట్ కలిగించవద్దు, ఎకో సిస్టమ్ ఉండాలి, పర్యావరణం హితంగా ఉండాలని చెప్పేసి ఈ రెండు సర్టిఫికేట్స్ ఇస్తే గిట్ట దానికి ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రపంచ పోటీలో ఎంఎస్ఎంఈకి మంచి పేరు వస్తుందని చెప్పేసి సో ఎంఎస్ఎంఈ యొక్క ఎంటర్ప్రైజెస్ మధ్యన కాంపిటేటివ్ స్పోర్టివ్ ఉండాలని చెప్పేసి ఈ స్కీమ్ లాంచ్ చేసింది. సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే వాళ్ళకి కొన్ని రాయితీలు వస్తాయి. ఆ రాయితీలు వస్తే దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి పోటీ అనేది వస్తుంది, వస్తువులో నాణ్యత అనేది పెరుగుతుంది. ఇది మనకు ఎంఎస్ఎంఈ మనకు వార్తల్లో ఉంది అండి. ఎట్లా మనకి వార్తల్లో ఉంది అంటే నేను నోట్స్ రాసేటప్పుడు డూ యూ నో రాస్తున్నా అంటే అవి ఏంటిది డూ యూ నో అంటే ఒకటి బేసిక్ పాయింట్ అయినా అయి ఉంటుంది, లేకుంటే ఆ జనవరి నుంచి వచ్చే కరెంట్ అఫైర్స్లో లింకప్ అయ్యి అని ఉంటుంది. నేను అక్కడ రాయలేను కాబట్టి అన్నీ రాస్తే నోట్స్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి సో రాస్తే మనకు గుర్తుంటుంది, మనం రాసుకోవాలి, కంపల్సరీ గుర్తుంటుంది. ఒక పదాన్ని ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు రాస్తే మనం మర్చిపోము, రివిజన్ జరుగుతూ ఉంటుంది. రైట్. సరే, ఎంఎస్ఎంఈ చూస్తే మనకి వార్తల్లో ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ ఈ ఎంఎస్ఎంఈ అనేది ఈ కేటగిరీ సెన్సెస్ లెక్కిస్తే మొత్తం ఎంఎస్ఎంఈలో ఎస్సీ వాళ్ళు
6% ఉన్నారు. 6% కొంత డాటా మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో అందులో చూస్తే మహారాష్ట్ర ఫస్ట్, తమిళనాడు సెకండ్, రాజస్థాన్ అనేది లాస్ట్ ఉన్నది, అంటే థర్డ్ ప్లేస్లో ఉంది. వీళ్ళే ఓబీసీ వాళ్ళకి తీసిల్లండి. ఇదే డాటా తీస్తే 30% వచ్చిండ్లు ఓబీసీ వాళ్ళు. మొత్తం ఎంటర్ప్రైజెస్లో 30% అనేది ఓబీసీ వాళ్ళకు ఉన్నది. సో ఇక్కడ చూస్తే ఇటుది అటైంది తమిళనాడు ఫస్ట్, మహారాష్ట్ర, రాజస్థాన్ సెకండ్, థర్డ్ అనేవి ఉన్నాయి. ఇంకా చూస్తే ఎంఎస్ఎంఈ మనకు వార్తల్లో ఉంది. ర్యాంప్ స్కీమ్ అనేది ఒక 60,000 కోట్లతోని ఈ వరల్డ్ బ్యాంకు అసిస్టెన్స్ స్కీమ్, అంటే వరల్డ్ బ్యాంక్ మనకు సహకారం ఇస్తుంది, లోన్ ఇస్తుంది ఎంఎస్ఎంఈకి. సో రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం ర్యాంప్ అంటే. సో ఇది ర్యాంప్ అంటే రైజింగ్ అండ్ యాక్సిలరేట్ మీన్స్ వేగంతో అభివృద్ధి కోసము ఈ ఎంఎస్ఎంఈకి గవర్నమెంట్ కాకుండా వరల్డ్ బ్యాంక్ అనేది రుణం ఇస్తుంది. 60,000 కోట్లకు ఎంతో ఇస్తుంది. రైట్. ఇంకోటి సమర్థ్ అని చెప్పేసి ఉందండి. ఈ సమర్థ్ ఏంటిది అంటే మహిళల ఎంటర్ప్రైజెస్ కోసము ఉద్దేశించబడ్డ స్కీమ్ సమర్థ్ స్కీమ్ అని చెప్పేసి. తెలంగాణకు వస్తే మహిళా ఎంటర్ప్రైజెస్ మీన్స్ వి హబ్ అని చెప్పేసి ఉంటుంది. సో వి హబ్, ఈ వి హబ్కి సపోర్ట్గా గూగుల్ అనేది వి విల్ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేసింది మొన్న. గూగుల్ అనేది అవుట్ సైడ్ యుఎస్ఏ గూగుల్ యొక్క అతిపెద్ద కేంద్రము మన హైదరాబాద్లో ఉంది. అది వి విల్ ప్రోగ్రామ్ని మహిళల కోసము, యూత్ కోసము ఉద్దేశించబడింది. వి విల్ గూగుల్, వి హబ్ తెలంగాణ, సమర్థ్ ఇండియా మొత్తము ఎంఎస్ఎంఈ కోసము ఆ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మనకు లాంచ్ చేయడం జరిగింది. ఒక దగ్గర రాసుకోవాలి. అందుకనే ఒక మార్క్ ఎందుకు వస్తుంది ఈ క్లాస్ నుంచి అంటే మనం దాదాపు ఎక్కువ పాయింట్స్ కవర్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ మిషన్ సాగర్ అండి, ఇది మనకి ఇంపార్టెంట్. సో మిషన్ సాగర్ ఒక గవర్నమెంట్ పాలసీ, ఇది 9th అండి. సో శ్రీలంక ఇప్పుడు ఇబ్బందులు ఉంది కాబట్టి, ఆర్థిక సంక్షోభం వచ్చింది కాబట్టి, సో శ్రీలంక కోసం ఒక మెడిసిన్స్ వైద్య సహాయం అందించేందుకు మిషన్ సాగర్ని పంపిస్తుంది ఐఎన్ఎస్ ఇండియన్ నావల్ షిప్ గారియల్. సో గారియల్ అనే ఇండియన్ నావల్ షిప్ని పంపిస్తుంది శ్రీలంక, హిందూ మహాసముద్రం నుంచి పంపిస్తుంది శ్రీలంకకి. రైట్. మిషన్ సాగర్ అనేది 9th అండి. సో ఫస్ట్ మనం వాట్ ఈస్ ద మిషన్ సాగర్ అంటే, ఈ కోవిడ్-19 టైంలో ఇది మిషన్ సాగర్ని ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేస్తుంది. హిందూ మహాసముద్రము ఇండియన్ ఓషియన్ రీజియన్లో ఉన్న అన్ని దేశాలకి మెడిసిన్ కానీ ఎసెన్షియల్ ఐటమ్స్ కానీ సరఫరా చేయడము, దానిలో భాగంగా శ్రీలంకకి ఐఎన్ఎస్ గారియల్ని పంపిస్తుంది. సో మనకి సాగర్ విజన్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇండియా యొక్క విజన్, ఈ మోడీ వచ్చినాక ఈ సాగర్ విజన్ని లాంచ్ చేస్తాడు. ఏంటిదంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ రీజియన్. హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న అన్ని ప్రాంతాల్లో రక్షణ ఉండాలి, అభివృద్ధి ఉండాలని చెప్పేసి ఆ లక్ష్యము ఇండియా యొక్క విజన్. ఈ విజన్ దేనికి? ఈ ఇండియన్ ఓషియన్ చుట్టూ ఉన్న ఆల్ కంట్రీస్కి సెక్యూరిటీ గ్రోత్ ఉండాలని చెప్పేసి విజన్. ఇది మోడీ యొక్క విజన్, ఇది ఈ సాగర్ అనేది. సో అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అటల్ న్యూ ఇండియా ఛాలెంజ్. అటల్ న్యూ ఇండియా ఛాలెంజ్. సో ఏంటి అంటే ఇది రెండింటి కలయిక, ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ఒకటి నీతి ఆయోగ్, ఇంకోటి అటల్ ఇన్నోవేషన్ మిషన్ అని చెప్పేసి. అటల్ ఇన్నోవేషన్ మిషన్, ఇవి రెండు కలిసి ఫ్లాగ్షిప్ అంటే గవర్నమెంట్ దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేసి అర్థం. ఫ్లాగ్షిప్ ప్రోగ్రాము. ఈ అటల్ న్యూ ఇండియా లోపల ఏముంటుందంటే, సో ఇండియాకి ఛాలెంజెస్ ఏమున్నాయి, ఆ ఛాలెంజెస్కి ఒక ఇది డెవలప్మెంట్ టెక్నాలజీ బేస్లో, సో టెక్నాలజీ బేస్లో పరిష్కార మార్గాలు చూపిస్తుంది ఈ అటల్ న్యూ ఇండియా ఛాలెంజ్ అని చెప్పేసి. ఇండియాలో మెయిన్ ప్రాబ్లమ్స్ వైద్య, విద్య, ఆరోగ్యము, పేదరికము, నిరుద్యోగం లాంటివి ఉన్నాయి కదా. సో వాటి కోసము ఇండియా ఛాలెంజెస్ ఏంటి అంటే అవి. వాటి కోసం ఈ స్కీమ్ అనేది టెక్నికల్ అంటే టెక్నాలజీ బేస్డ్లో పరిష్కార మార్గం అనేది చూపిస్తుంది. సో టెక్నాలజీ బేస్డ్ సొల్యూషన్ ఇండియా ప్రాబ్లమ్స్కి అదే స్కీమ్ అటల్ న్యూ ఇండియా ఛాలెంజ్ రెండు కలిపి లాంచ్ చేస్తున్నాయి నీతి ఆయోగ్ అండ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అని చెప్పేసి.
నెక్స్ట్ ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ మండేట్ డాక్యుమెంట్ నిన్న రిలీజ్ చేసింది కస్తూరి రంగన్ కమిటీ అండి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద 2020 మీద కమిటీ ఏంటి అంటే కస్తూరి రంగన్ కమిటీ. సో కమిటీ అనేది నేషనల్ కరికులం ఫ్రేమ్ రూపొందించింది, ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేస్తుంది. డాక్యుమెంట్లో మనం ఆన్సర్స్ ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది, మన యొక్క ఒపీనియన్స్ పంపించాల్సి ఉంటుంది మినిస్ట్రీకి, ఈ కమిటీకి. ఇందు లోపల ఏముంటుంది అంటే ఫస్ట్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్. సో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషను అంటే పూర్వ ప్రాథమిక విద్య అయి ఉంటుంది. సెకండ్ది స్కూల్ ఎడ్యుకేషన్, థర్డ్ది అడల్ట్ ఎడ్యుకేషన్, నాలుగవది టీచర్ ఎడ్యుకేషన్. ఈ కరికులం ఫ్రేమ్వర్క్ సిలబస్ రూపకల్పనలో మొత్తం 4 అంశాలు తీసుకున్నారు. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్, అడల్ట్ ఎడ్యుకేషన్, టీచర్ ఎడ్యుకేషన్. పుట్టినము, స్కూల్ చదువుకున్నాము, వయసులో అయినాము, టీచర్ అయిపోయినాము, గట్లా మనం 4 ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, ఇవే 4 అండి. ఇక మనకి ఏం గుర్తుపెట్టుకోవాలి, ఈ ఎన్ఈపి అంటేనేమో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, దీని ఇంప్లిమెంట్ కోసము నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేది ఉండాలి. సో ఇది సాధనము, ఇది లక్ష్యము. ఇందులో కొన్ని లక్ష్యాలు ఉంటాయి కదా, ఈ లక్ష్యాన్ని చేరుకునేది ఈ సిలబస్ అధ్యయనం ద్వారా. కాబట్టి ఇదేమో టూలు, ఇదేమో టార్గెట్. ఈ మధ్యన బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జే ఈ మండేట్ డాక్యుమెంటు. మనం పంపితే పంపచ్చు అభిప్రాయాలు. ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది అధ్యయనం చేయాల్సి ఉంటుంది. గ్రూప్ 1లో సెక్షన్ పేపర్ 1లో అది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, కంపల్సరీ వస్తుంది. 50 మార్కుల ప్రశ్న ఒకటే. నెక్స్ట్ సమ్మిట్స్. సో లాజిసెమ్ వాయు 2022. లాజిస్టిక్ సెమినార్ వాయు అంటే వాయు మీన్స్ ఎయిర్ ఫోర్స్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఇది కండక్ట్ చేస్తుంది. మిస్ అయింది ఒకటి, ఎన్సిఎఫ్ మండేట్. రైట్, ఐఏఎఫ్ అనేది కండక్ట్ చేస్తుంది ఎయిర్ ఫోర్స్ కాబట్టి ఇది వాయు అని చెప్పేసి మనం పిలుస్తున్నాం. సో ఇక్కడ విఆర్ చౌదరి అని చెప్పేసి ఈ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ అండి. ఇప్పుడు ఈ విఆర్ చౌదరి ఈ సమ్మిట్ని కండక్ట్ చేస్తాడు, మన ఢిల్లీలోని ఈ వైజ్ఞానిక్ భవన్లో కండక్ట్ చేస్తాడు. సో లాజిస్టిక్స్ అంటే మనకి అవస్థాపన సౌకర్యాలు, ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఏమి అవస్థాపన సౌకర్యాలు అవసరమా అని చెప్పేసి దీనిలో డిస్కస్ చేయడము జరిగింది. రైట్, నెక్స్ట్ది హైకోర్టు సీజే మీటింగ్ జరిగింది. సిజేఐ ఆధ్వర్యంలో హైకోర్టు సీజే అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ మీటింగ్ జరిగింది సిజేఐ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో. గుర్తుపెట్టుకోడు అంతా ఏం అవసరం లేదు, జరిగిందేమో ఢిల్లీలో ఈ వైజ్ఞానిక్ భవన్లో జరిగింది ఇది కూడా. రైట్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో అందరికీ ఒక మీటింగ్ పెట్టిండు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ. పెట్టేసి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీళ్ళు చెప్తే ఇతను దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాడు. నెక్స్ట్ డే నాడు హైకోర్టు సీజే ఉన్న చీఫ్ మినిస్టర్స్, మన కేసీఆర్కి హెల్త్ బాగాలేకపోలేదు. రైట్, మొత్తం మీద ఈ హైకోర్టు న్యాయమూర్తులను ముఖ్యమంత్రుల మీటింగ్కి ఎవరు ఇండియన్ చీఫ్ జస్టిస్ను ప్రధానమంత్రి నాయకత్వం వహిస్తాడు. సో ఇందులో ప్రధానమంత్రి ఏమంటాడు అంటే న్యాయస్థానాల్లో మాతృభాష వాడాలని చెప్పేసి చెప్తాడు. ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఈయనేమంటాడు అంటే మీ ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతే ఉందో మంత్రి మండలి సరిగ్గా పనిచేస్తే ప్రజలు కోర్టుకు రావాల్సిన అవసరమే ఉండదు, 50% కేసుల్లో కక్షిదారు ప్రభుత్వమే ఉంది అని చెప్పేసి చెప్తాడు ఎన్వి రమణ. మోస్ట్ యాక్టివిస్ట్ జడ్జ్ ఇన్ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఆఫ్టర్ పిఎన్ భగవతి, కృష్ణయ్యర్, చంద్రచూడ్. వీళ్ళ తర్వాత ఈయననే ఎన్వి రమణ యాక్టివిస్ట్. సో జ్యుడిషియల్ యాక్టివిజం ఎక్కువ ఉంది. ఇంకా మనకి మే 5న వస్తుంది 124A సెక్షన్ మీద జడ్జిమెంట్ అనేది, హిజాబ్ కేసు మీద వస్తుంది జడ్జిమెంట్ అనేది. సో రానున్న 1 month 2 months టైంలో అతను పదవి విరమణ చేయబోతున్నాడు ఎన్వి రమణ. రైట్, ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క ప్రాబ్లం ఏంటి అంటే ఎన్వి రమణది కాదు, జస్ట్ జనరల్గా వీళ్ళు 65 years అనేది లిమిటెడ్ ఉండడం వల్ల వీళ్ళు ఒక 1 month 2 months కాలంలోనే దిగిపోతున్నారు. నెక్స్ట్ సీజేఐ అయితే 2 months ఉంటాడు. నెక్స్ట్ సీజేఐ మనకి చంద్రచూడ్ యొక్క కుమారుడు, ఇంకో చంద్రచూడ్, వెరీ ఫస్ట్ టైం నాన్న కొడుకులు ఇటువంటి పదవి నిర్వహించడము. తర్వాత
ఈ నాగరత్న అని చెప్పేసి ఆమె మహిళగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాబోతుంది నెక్స్ట్ ఈయన తర్వాత. రైట్. ఇలా ప్రాబ్లం అంటే వీళ్ళు ఈ పదవుల్లో సీజేఐ పదవుల్లో 2-3 మంత్స్ ఉండడం వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ అర్థమయ్యే లోపే వాళ్ళు విరమణ అయిపోతున్నారు. అట్లా కాకుండా సీజేఐ అనేది ఒక 5 ఇయర్స్ అట్లా 2 ఇయర్స్ లిమిటెడ్ డ్యూరేషన్ అనేది పెడితే బాగుంటుందని చెప్పేసి అభిప్రాయం. నెక్స్ట్ సెమీకాన్ ఇండియా కాన్ఫరెన్స్. సో సెమీకాన్ ఇండియా కాన్ఫరెన్స్ ఈ సెమీ కండక్టర్స్ చిప్స్ అని చెప్పేసి ఆ తయారీ కోసము ఈ సమ్మిట్ అనేది చేపట్టారు. జరిగింది ఎక్కడ అంటే మనకి సెమీకాన్ ఇండియా అన్నప్పుడు బెంగళూరు అండి, బెంగళూరు. చిప్స్ అన్నప్పుడు బెంగళూరు, సిలికాన్ వ్యాలీ అన్నప్పుడు బెంగళూరు. సో చిప్స్ తయారయ్యే సిలికాన్తోనే కాబట్టి ఇది ఒక అర్ధవాహకం, ఇది సిలికాన్ జెర్మేనియం లాంటివి ఉంటాయి. సో సిలికాన్ వ్యాలీ మన బెంగళూరు కాబట్టి జరిగింది బెంగళూరులో. సో థీమ్ ఏంటి? సమ్మిట్ మీన్స్ థీమ్ కంపల్సరీ ఉంటుంది. సో ఇక్కడ ఏంటిదంటే క్యాటలైజింగ్ అంటే ఉత్ప్రేరకము. దేనికి? ఇండియా సెమీ కండక్టర్స్. సో ఇండియా సెమీ కండక్టర్స్ ఎకోసిస్టమ్. సో సెమీ కండక్టర్స్ యొక్క తయారీ అనేది పర్యావరణ హితంగా ఉండేందుకు ప్రేరణ అని చెప్పేసి క్యాటలిస్ట్ అంటే ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది ఈ సమ్మిట్ అనేది. సో మనకి క్యాటలిస్ట్ అంటే కెమిస్ట్రీలో వస్తుంది. 2021 నోబెల్ అవార్డు వచ్చింది ఈ బెంజిమన్ అండ్ మెక్మిలన్ అని చెప్పేసి. ఎవరు వాళ్ళు క్యాటలిస్ట్ కనుక్కున్నారు, కొత్తది ఆర్గానిక్ క్యాటలిస్ట్. అంతవరకు లోహము ఉండేది మన క్యాటలిస్ట్గా. సో లోహం కాకుండా ఆర్గానిక్ బేస్లో ఉన్నది క్యాటలిస్ట్. అందుకే వాళ్ళకి 2021 నోబెల్ వచ్చింది. సో క్యాటలిస్ట్ అంటే మనకి ఉత్ప్రేరకం. దేనికంటే ఇండియన్ సెమీ కండక్టర్స్ తయారీ కేంద్రం అనేది పర్యావరణ హితంగా ఉండాలని చెప్పేసి థీమ్ పెట్టుకున్నారు. మనకి ఇండియన్ సెమీ కండక్ట్ మిషన్ అని చెప్పేసి ఒకటి ఉన్నది. దాని లక్ష్యం ఏంటి అంటే ప్రపంచంలో గ్లోబల్ కేంద్రంగా ఉండాలి సెమీ కండక్టర్స్ తయారీకి ఇండియా. ఒక కమిటీ ఉందండి, ఈ అడ్వైజరీ కమిటీ సెమీకాన్ ఇండియాకి. ఎవరు? అశ్విని వైష్ణవ్ కమిటీ. ఈయన ఐటీ మినిస్ట్రీ కదా, అశ్విని వైష్ణవ్ అని చెప్పేసి. ఆ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నాడు, అడ్వైజర్ కమిటీ. సో సెమీకాన్ ఇండియా థీమ్ సెమీకండక్టర్స్ ఎకోసిస్టమ్కి క్యాటలైజ్డ్గా ఉండాలి. ఆ కమిటీ ఏంటి అంటే అశ్విని వైష్ణవ్ కమిటీ, మినిస్ట్రీ అతను. నెక్స్ట్ అపాయింట్మెంట్ చూస్తే ఇక్బాల్ సింగ్ లాల్పురా. సో ఇక్బాల్ సింగ్ లాల్పురా ఎవరంటే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీకి తిరిగి ఎన్నికయ్యాడు. మనకి 1992 యాక్ట్ ప్రకారము నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఏర్పడింది కాబట్టి ఇట్ ఈస్ అ స్టాచ్యుటరీ బాడీ, రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్ అంటే ఏమో రాజ్యాంగబద్ధ హోదా ఉంది, ఇదేమో శాసనబద్ధ హోదా ఉంది. సో మనకి మైనారిటీ అనే పదము రాజ్యాంగంలో మెన్షన్ చేయబడిందా అంటే ఎస్ చేయబడింది, బట్ నాట్ డిఫైన్డ్. నిర్వచనం లేదు, బట్ మెన్షన్ 29 ఆర్టికల్లో ఉంటుంది, 30 ఆర్టికల్లో ఉంటుంది, 350Bలో ఉంటుంది. మైనారిటీ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ హోదా కాదు, శాసనబద్ధ హోదా ఉంటుంది, శాసన సంస్థ. బట్ మైనారిటీ కమిషన్ భాషాపరంగా ఒక అధికారి ఉంటాడు, ఆ 350B ప్రకారము, అది రాజ్యాంగబద్ధ హోదా. సో మైనారిటీ అంటే మైనారిటీ వాళ్ళకి అధికార భాష ఆఫీసర్ ఉంటాడు, రాష్ట్రపతి అతన్ని నియమిస్తాడు. సో 350B. మరి కమిషన్ చైర్మన్ ఎవరు నియమిస్తారు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మనం గుడ్డిగా, రాజ్యాంగబద్ధ హోదా ఉన్న కమిషన్ చైర్మన్స్ని రాష్ట్రపతి నియమిస్తే, రాజ్యాంగబద్ధ హోదా లేని కమిషన్ చైర్మన్స్ని సెంట్రల్ గవర్నమెంట్ నియమిస్తుంది. 3 ఇయర్స్ టర్మ్ అనేది వీళ్ళది ఉంటుంది. సో 350B ఏంటి అంటే మైనారిటీ అధికార భాష ఆఫీసర్, రాజ్యాంగబద్ధ హోదా రాష్ట్రపతి అపాయింటెడ్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అంటే స్టాచ్యుటరీ బాడీ, శాసనబద్ధ హోదా సెంట్రల్ గవర్నమెంటే నియమిస్తుంది. నెక్స్ట్ షా ఫైజల్, ఈయన వార్తల్లో ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండి. 2019లో ఈ 350 ఆర్టికల్ రద్దు తర్వాత ఉద్వేగంలో రాజీనామా చేస్తాడు. రాజీనామాని గవర్నమెంట్ అయితే ఆమోదించలేదు, తిరిగి విధుల్లోకి వచ్చినాడు షా ఫైజల్ అని చెప్పేసి. సో 2019లో రాజీనామా, మన తిరిగి విధుల్లోకి వచ్చింది కాబట్టి మనకి వార్తల్లో ఉన్న వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్. సరే మనకి ఐఏఎస్ ఉంది, ఐపీఎస్ ఉంది, ఐఎఫ్ఎస్ ఉంది. ఈ మూడే మనకి ఆల్ ఇండియా సర్వీసెస్, అఖిల భారత సర్వీసులు.
ఇంకా నాలుగోది మనకి లేదు, ఇది ఇండియన్ ఫారిన్ సర్వీస్ కాదు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. రైట్. వీళ్ళు రాజీనామా చేయాలంటే ఎటువంటి ప్రొసీజర్ ఫాలో కావాలి అంటే, జనరల్గా వీళ్ళు రాజీనామా చేస్తుండ్రు కదా, సో ఒక ఆఫీసర్ అనే వ్యక్తి స్టేట్ క్యాడర్లో ఉంటాడు, సెంట్రల్ క్యాడర్లో ఉంటాడు. స్టేట్ క్యాడర్లో ఉన్న వ్యక్తి అయితే ఆ స్టేట్ యొక్క చీఫ్ సెక్రటరీకి రాజీనామా ఇవ్వాలి, స్టేట్ సిఎస్, లేదా కొన్నిసార్లు సెంట్రల్ మినిస్ట్రీ కింద సెంట్రల్ డిప్యూటేషన్లో పనిచేస్తాడు. ఆయననేమో ఆయా అంటే ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తే ఆ మినిస్ట్రీకి ఇవ్వాలి, లేదా ఆ మినిస్ట్రీ యొక్క సెక్రటరీ కన్నా ఇవ్వాలి. స్టేట్ క్యాడర్లో పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్ ఆ స్టేట్ సిఎస్కి ఇస్తే, సెంట్రల్ డిప్యూటేషన్లో పనిచేసే ఆ ఐఏఎస్ ఆఫీసరు ఆ మినిస్ట్రీకి లేదా మినిస్ట్రీ యొక్క సెక్రటరీ కన్నా ఇవ్వచ్చు రాజీనామా. సో వాళ్ళు ఇక్కడ ఆమోదించలేదు. ఆ రాజీనామాని ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు. ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ముందే రాజీనామా వేస్తే వాలంటరీ రిటైర్ వేరు, అది వేరు, ఇది వేరు. సో వాలంటరీ రిటైర్ అయిపోతే గిట్ట పెన్షన్ వస్తుంది, అన్నీ వస్తాయి. రాజీనామా వేస్తే పెన్షన్ రాదు, ఏమీ రాదు. రైట్. రాజీనామా వేసినప్పుడు ఆయన మీద ఏమైనా బకాయిలు ఉన్నాయా, ఏమైనా కేసులు ఉన్నాయా అన్నీ చూసి రాజీనామాని ఆమోదిస్తారు. రైట్. రాజీనామా అయిపోయింది. నెక్స్ట్ ఎవరి కంట్రోల్లో పనిచేస్తారంటే వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ ఏమో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్, ఇది పిఎంఓ ఆఫీస్ కింద వస్తుంది, ప్రధానమంత్రి ఆఫీస్ కింద వస్తుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అని చెప్పేసి. ఐపీఎస్ ఆఫీసర్ ఏమో హోమ్ మినిస్ట్రీ, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఏమో పర్యావరణం లేదా అటవీ అభివృద్ధి కిందకి వస్తారు, ఫారెస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ కిందకి వస్తారు. ఇది మనకి ఐఏఎస్ గురించి, ఐపీఎస్ గురించి, ఐఎఫ్ఎస్. మరి మూడే ఉన్నాయిగా, నాలుగోది ఏర్పాటు చేయవచ్చు అంటే ఎస్ ఏర్పాటు చేయవచ్చు. ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే 312 ఆర్టికల్ ప్రకారము రాజ్యసభ 2/3 వంతు మెజారిటీ ఆమోదిస్తే నెక్స్ట్ పార్లమెంటు చట్టము చేస్తుంది. సో మనం ఇక్కడ ఒక డౌట్ అండి, నూతన అఖిల భారత సర్వీస్ సృష్టించే అధికారం రాజ్యసభకి ఉంది. ఎస్ 100% కరెక్ట్. బట్ దాన్ని పార్లమెంట్ అయితే అంతిమంగా ఆమోదించాల్సి ఉంటుంది. పార్లమెంటుకు అధికారం ఉంది, ఏర్పాటు చేయమని చెప్పేది రాజ్యసభ, ఏర్పాటు చేసేది పార్లమెంటే. ఎట్లా చెప్తున్నాం అంటే, రాజ్యసభ ఉంది, ఇది ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అని చెప్పేసి ఆమోదించింది నూతన ఐఏఎస్ ఆఫీసర్గా ఏర్పాటు చేయమని, నూతన అఖిల భారత సర్వీస్ అని చెప్పేసి, ఆల్ ఇండియా సర్వీస్ అని చెప్పేసి ఏర్పాటు చేయమని 2/3 కాదు, 100కు 100 మంది 245 మెంబర్స్ ఓటేసిండ్రు. అంటే ఏర్పాటు చేయవచ్చు అని చెప్పేసి రాజ్యసభ చెప్పింది. నెక్స్ట్ పార్లమెంట్కి వచ్చింది, లోక్సభ, రాజ్యసభ మళ్ళీ తిరిగి ఆమోదించాలి. లోక్సభ ఇటు ఆమోదించాలనుకో అది ఏమవుతుంది, వేగిపోతుంది. కాబట్టి సో ఇండియాలో నూతన అఖిల సర్వీస్ని ఏర్పాటు చేసేది ఎవరు అంటే పార్లమెంటు. ప్రపోజల్ చేసేది రాజ్యసభ, ఆమోదించేది పార్లమెంటు. ఇది ఓన్లీ రాజ్యసభకే ప్రత్యేక అధికారం ఉంది, ఎక్స్క్లూజివ్ పవర్ ఉన్నది ఇది. సో మనకి ప్రశ్న వస్తుందండి, గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే గిట గుర్తుపెట్టుకోండి. నేను చెప్పింది ఒకటి, ఫస్ట్ రాజ్యసభ సమాఖ్య సభ వర్ణించుము అంటాడు, అంటే రాష్ట్రాలకి ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే సమాఖ్య సభ ఎట్లనో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేకుంటే రాజ్యసభ ద్వితీయ సభ కాదు, ఇది ఒక రెండవ సభ వర్ణించుమని చెప్పేసి, అంటే రాజ్యసభ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి చెప్పాలి. అది సెకండరీ హౌస్ కాదు, సెకండ్ హౌస్. ఆ ప్రశ్న వస్తుంది. మనం ఫిలిమ్స్ రాస్తే గిట్ట ఈ ఎస్ఐ గ్రూప్ 2 వాళ్ళకి రాజ్యసభ యొక్క ఎక్స్క్లూజివ్ పవర్స్ ఏంటి, 249 ఆర్టికల్ ప్రకారము మనకి ఈ 2 లేదా ఎక్కువ రాష్ట్రాలు ఆమోదిస్తే రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం మీద పార్లమెంట్ చట్టం చేయవచ్చు. 312 ఆర్టికల్ ప్రకారము ఆల్ ఇండియా సర్వీసెస్ని సృష్టించవచ్చు. ఇంకొకటి, ఈ లోక్సభ లేనప్పుడు రాష్ట్రపతి పరిపాలన, ఈ నేషనల్ ఎమర్జెన్సీని విధించవచ్చు, రద్దు చేయవచ్చు. అవి ఓన్లీ ఎక్స్క్లూజివ్ పవర్స్ అండి. రైట్. నెక్స్ట్ మళ్ళీ తిరిగి లోక్సభ కంపల్సరీ ఆమోదించాల్సి ఉంటుంది ఈ నేషనల్ ఎమర్జెన్సీని. ఈ 3 మాత్రమే ఉంటాయి రాజ్యసభకి, మిగతా అన్నీ లోక్సభతో ఈక్వల్గా ఉంటాయి, ఆర్థిక అధికారాలు తక్కువ ఉంటాయి. అట్లా మనం అధ్యయనం చేయాలి. లోక్సభ టేబుల్ కొట్టుకోండి, రాజ్యసభ కొట్టుకోండి, ఈక్వల్ పవర్స్ ఏమున్నాయి, లోక్సభకి ఏవి ఎక్కువ ఉన్నాయి, రాజ్యసభకి ఏవి తక్కువ ఉన్నాయి.
నెక్స్ట్ ఓన్లీ ఫర్ రాజ్యసభకి ఏమున్నాయి? 3 టైప్స్ మనకు ప్రశ్న వస్తుంది స్టేట్మెంట్ రూపంలో. నెక్స్ట్ సోమశేఖర్ రాజు. సో సోమశేఖర్ రాజు ఎవరంటే మన ఈ ఆర్మీకి వైస్ చీఫ్గా అపాయింట్మెంట్ అయినాడు. సో ఈయన ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ 3 స్టార్ ఉన్న వ్యక్తి వెరీ ఫస్ట్ టైం వైస్ చీఫ్గా ఎన్నికయ్యాడు. యాజ్ పర్ హిందూ పేపర్ ప్రకారం వెరీ ఫస్ట్ టైం. ఇట్ ఇస్ అ రేర్ అట అండ్ వెరీ ఫస్ట్ టైం అట. సో మనకి ఈ మనోజ్ పాండే ఇంతకుముందు వైస్ చీఫ్గా ఉండే కదా, ఈ మనోజ్ పాండే కొత్త చీఫ్ అయిపోయాడు ఈ ఆర్మీ ఫోర్స్కి, కొత్త చీఫ్. ఈయన స్పెషల్ ఏంటి అంటే కంబ్యాట్ ఫోర్స్ నుంచి కాకుండా నాన్ కంబ్యాట్ నుంచి వచ్చిన ఫస్ట్ చీఫ్ మనోజ్ పాండే. చీఫ్గా ఉన్న ఈ ఎంఎం నారవానే ఐ థింక్ సిడిఎస్కి వెళ్ళిపోతాడు, మేబీ అది. సో ఇది మనకి అపాయింట్మెంట్. నెక్స్ట్ ప్రపంచపరంగా చూస్తే ఈ యుఎన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ నుంచి, WTO అంటే వరల్డ్ ట్రేడ్ అనుకోవద్దు, ఇది టూరిజం. సో ఈ రష్యా అనేది బయటకి వెళ్ళిపోయింది. సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఇవాళను రేపు ఓటింగ్ ఉన్నది. సో ఓటింగ్కి ముందే వెళ్ళిపోయింది రష్యా బయటకి. మనకి ఏంటి ఇక్కడ ఇంపార్టెన్స్ అంటే రష్యా ఇటీవల ఏ సంస్థ నుంచి బయటకి వెళ్ళిపోయింది లేదా తొలగించబడింది చూస్తే యూనియన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి తొలగించబడింది, యూరోపియన్ కౌన్సిల్ నుంచి తొలగించబడింది, స్విఫ్ట్ అనే ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ మెసేజ్ సిస్టమ్ అని చెప్పేసి ఇక్కడ నుంచి తొలగించబడింది, నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ టు జర్మనీ తొలగించింది, G8 నుంచి తొలగించబడింది, బట్ ఇప్పుడు కాదు, క్రీమియా ఆక్రమణ అప్పుడు. ఇంకేమన్నా ఉంటే మీరు అవి యాడ్ చేసుకోండి. సో UNHRC, UU, స్విఫ్ట్ అని చెప్పేసి, నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ G8 నుంచి G7గా మారింది. ఇది నెక్స్ట్ వార్తల్లో ఉన్న తెగ చూస్తే హట్టి తెగ వార్తల్లో ఉంది అండి. మనకి హట్టి తెగ ఏ రాష్ట్రంలో ఉంది? ఫ్యాక్ట్ బిట్ వస్తుంది ప్రిలిమ్స్లో కానీ SI గ్రూప్ 2లో కానీ. సో హట్టి చూస్తే ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఎందుకు వార్తల్లో వచ్చింది? వీళ్ళకి ST హోదా ఇవ్వమని జార్ఖండ్లో ఒక తెగ ఉంటుంది. సో వాళ్ళకి ST హోదా ఇచ్చారు, మాకు ఇవ్వమని చెప్పేసి వీళ్ళు ధర్నా చేస్తున్నారు. ST హోదా ఎవరు ఇస్తారంటే యాజ్ పర్ 342 ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర గవర్నర్ సంప్రదించి రాష్ట్రపతి ఆ ST హోదా ఇస్తాడు. SC 341 ఆర్టికల్, ST 342 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి అనేది ఇస్తాడు ఆ ST హోదా అని చెప్పేసి. రైట్, మనకి 6th షెడ్యూల్లో ఉన్నది ఈ అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరం అని చెప్పేసి 4 స్టేట్స్లో STల పరిపాలన గురించి అది పేర్కొంటుంది. మనకి వార్తల్లో ఉంది 6th షెడ్యూల్ అని చెప్పేసి. సో ఇటీవల కొన్ని తెగలు చూస్తే మనకి బ్రూ తెగ వార్తల్లో ఉంది అండి. ఇది కరెంట్ అఫైర్స్, బట్ మనం రిపీట్ చేస్తాం మళ్ళీ ఒకసారి. బ్రూ తెగ వార్తల్లో ఎందుకు ఉందంటే ఈ మిజోరంలో మిజో తెగ అనేది వీళ్ళని వెళ్ళగొట్టేస్తుంది. వాళ్ళు త్రిపురలో దాచుకుంటారు, త్రిపురలో. సో త్రిపురకి వెళ్ళిపోయిందండి. ఎక్కడి నుంచి? మిజోరం నుంచి వెళ్ళిపోయిండ్రు. రైట్, ఇది ఒకటి. నెక్స్ట్ హట్టి బ్రూ తెగ. నెక్స్ట్ డార్లంగ్ తెగ అని చెప్పేసి, ఈ డార్లంగ్ తెగ అనేది ఈ కుకీ కింద ఒక సబ్ కమ్యూనిటీగా పార్లమెంట్ ఇటీవల చట్ట సవరణ చేసింది. కుకీ తెగలో డార్లంగ్ అనే సబ్ కమ్యూనిటీగా చేరింది. అమెండ్మెంట్ యాక్ట్ చేయడం జరిగింది 2022లోనే, మొన్ననే. సో ఆమోదించబడింది. నెక్స్ట్ బుక్ చూస్తే ఐఎమ్ నాట్ జస్ట్ నైట్ వాచ్మెన్ రాసుకోవాలి కంపల్సరీ. ఇది ఫేమస్. మై ఇన్నింగ్స్ విత్ BCCI, బాత్ కంట్రోల్, బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మన సంస్థ BCCI, ఒక ప్రైవేట్ సంస్థ అది. సో ఇది రాసింది ఎవరంటే వినోద్ రాయ్ అండి. ఈయన మాజీ కాగ్ ఆఫీసర్. మరి కాగ్ ఆఫీసర్ BCCIతో లింక్ ఏంటంటే ఈ సుప్రీంకోర్టు అనేది ఈ BCCI జరిగిన ఫిక్సింగ్ కుంభకోణం మీద కమిటీ విధిస్తుంది. ఆ కమిటీకి వినోద్ రాయ్ అధ్యక్షుడు ఉంటాడు. ఐఎమ్ నాట్ జస్ట్ నైట్ వాచ్మెన్ అంటే నైట్ వాచ్మెన్ అనేది ఎట్లా, ఇది టెస్ట్ క్రికెట్లో వస్తుందండి ఎక్కువ. మనకు ఇంకా 2-3 ఓవర్లే ఉన్నాయి, ఆ 90 ఓవర్ల ఆట ఉంటుంది ఆ రోజులో. సో చీకటి పడుతుంది కాబట్టి మెయిన్ బ్యాట్స్మెన్ అవుట్ అయిపోతే ఆ మెయిన్ బ్యాట్స్మెన్ని రక్షణ కోసము మెయిన్ బ్యాట్స్మెన్ని రానియకుండా ఒక బౌలర్ వస్తాడు, ఆయన నైట్ వాచ్మెన్ చెప్పేసి పిలుస్తాం.
ఆ పేరుతో బుక్ రాసిండు. ఐఎమ్ నాట్ జస్ట్ నైట్ వాచ్మెన్, మై ఇన్నింగ్స్ విత్ బీసీసీ అని చెప్పేసి ఒక బుక్ రాస్తాడు వినోద్ రాయ్, మాజీ కాగ్ ఆఫీసర్. రైట్, ఇది మనకి ఏప్రిల్ 29, ఏప్రిల్ 30, మే 1లో ఉన్న తెలుగు పేపర్స్ పిఐబి నేను ఆల్రెడీ రాసిన ఇవి అన్నీ. ఒక హిందూ పేపరు ఇండియన్ ఎక్స్ప్రెస్ పెండింగ్ ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.